సో ఇప్పుడు వస్తుందా సార్ నా వాయిస్? నాకు అర్థమవుతుంది ఇప్పుడు వస్తుందని. ఇప్పటిదాకా నేను మాట్లాడినాను, ఎవరికి వినవలేదు అనుకుంటున్నాను. వాయిస్ చాలా డిస్టర్బెన్స్ వచ్చింది ఇంతకు ముందు, ఇప్పుడు క్లియర్ గా ఉంది సార్. ఓ అలాగా, ఓకే ఓకే ఓకే. అయితే నాకు కూడా అర్థం కాలేదు, ఇక్కడ నాకు కూడా ఇది ఏమంటున్నా మైక్ అనేది ఇక్కడ గ్రీన్ కలర్ లో రాలేదు, నాకు అర్థమైపోయింది మ్యాటర్. అందుకని చెప్పేసి నేను స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేశాను అనమాట. నాయిస్ ఎక్కువ ఉంది, నాయిస్ ఎక్కువ ఉంది. ఓ అలాగా, ఓకే ఓకే ఓకే. సో ప్రాబ్లం మేబీ ఇంటర్నల్లీ ప్రాబ్లం ఉన్నట్టున్నది, బట్ నేను మాత్రం సైలెన్స్ ప్లేస్ లో ఉన్నాను, కానీ సంథింగ్ ఇంటర్నల్లీ డిస్టర్బెన్స్ అనుకుంటాను. ఓకే, ఇప్పుడు క్లియర్ ఉంది కదా? సో వెల్కమ్ వెల్కమ్ మై పార్ట్నర్స్, అందరికీ నమస్తే. సో అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఎవ్రీబడి వెల్కమ్. ఏంటి విషయాలు, ఎలా ఉన్నారు? సో టీమ్ మీద ఫోకస్ చేసుకుంటున్నారా లేదా, ఎవ్రీడే పైసలు సంపాదిస్తున్నారా లేదా అనేది మనకు ముఖ్యం ఇక్కడ. ఓకే, సో ప్రతిరోజు మనీ అనేది అర్న్ చేయాలి ఖచ్చితంగా, లేకపోతే లాభం లేదు సార్. అవునా కదా? ఇది ప్లాట్ఫామ్ వచ్చేసి మనం ఊరికే ఏదో అక్కడ మీటింగ్ జరుగుతుందా పోయేద్దాం అనేది కాదు కదా. బట్ వే డిఫరెంట్ ఉండొచ్చు మేబీ, ఎందుకంటే ఈ టైంలో కొద్దిగా మనది కొంచెం డల్ గా ఉన్నమాట వాస్తవమే. అయినా కూడా బట్ ఇంటర్నల్ అయితే మనం సంపాదిస్తున్నాం, మనం బయట తీయకుండా కూడా ఇంటర్నల్ అయితే సంపాదిస్తున్నాం కదా, అదే కదా మనం ముఖ్యం. సో అలా అయితేనే కదా మనము మంచి మనకు మోకా వచ్చినప్పుడు, దాని ప్రైజ్ పెరిగినప్పుడు, లేకపోతే అలాంటి ఒక అంటే ప్రైజ్ పెరగడం కావచ్చు, లేకపోతే మరి సంథింగ్ న్యూ థింగ్స్ వచ్చినప్పుడు, సో మనము వాటిని ఒక ఫలాలు పొందాలి అంటే ఇప్పుడు ఏమంటాం, దీన్ని చెట్లు నాటడమో లేకపోతే దానికి నీళ్లు పోయడమో అలాంటివి చేస్తేనే కదా అప్పటి వరకు ఇది అవుతుంది కదా. సో అలా డల్ గా ఉన్నామని చెప్పేసి అలా ఉండకూడదు. అలా ఉంటే మాత్రం మరి మీ యొక్క వాల్యూ డే బై డే ఇంక్రీజ్ అవుతూ ఉండాలన్నమాట. అలాగని చెప్పేసి రోజు కొంచెం డబ్బులు తీసుకొచ్చి పెట్టడం కాదు నేను చెప్పేది. బట్ డబ్బు అయితే మరి సంపాదించాలంటే ఇక్కడ డబ్బుతోనే డబ్బు. మరి అంటే ఇలాంటి ప్లేస్లలో, ఇలాంటి మార్కెట్లో, ఇలాంటి యొక్క మనం వీటిలలో ఏంటంటే డబ్బుతోనే డబ్బు. మరి అంటే డబ్బుతోనే డబ్బు అంటే విత్ టీమ్ కూడా డబ్బే, అవును కదా. సో టీం చేసుకున్నా కూడా సో ఎవ్రీడే ఇక్కడ మనం మీటింగ్ వచ్చిన వాళ్ళు కొంతమంది రావట్లేదు ఇప్పుడు, ఎందుకంటే పాత వాళ్ళు మీరు ఆలోచిస్తే గత సంవత్సరం అండ్ 6 నెలల నుంచి కొంతమంది కనబడట్లేదు. ఎటు వెళ్ళారు అక్కడ వాళ్ళు ట్రేడింగ్ నేర్చుకోవడం జరిగింది కొద్దిగంత, కొంతమంది ట్రేడింగ్ చేసుకుంటున్నారు, కొంతమంది కొన్ని అనివార్య కారణం వల్ల రావట్లేదు, కొంతమంది వాళ్ళ యొక్క వ్యాలెట్లు మంచిగా నడిపించుకుంటున్నారు వాళ్ళు, అట్లేం లేదు. కాకపోతే అప్డేట్ ఉన్నారు చూడండి మీరు, ఒక 50 మంది వచ్చేస్తారు, అంటే వాళ్ళే ఇప్పుడు సైలెన్స్ గా ఇప్పుడు అంతా నేర్చుకున్నారు. వాళ్ళు పూర్తిగా నేర్చుకుని కొద్దిగా వాళ్ళు అటు సైడ్ ఉండి, ఇంకా కొద్దిగా సైడ్కి ఉండి వాళ్ళు వాళ్ళ జాబులు ఉంటే జాబులు, లేకపోతే ప్రైవేట్ జాబ్ ఉంటే ప్రైవేట్ జాబ్, గవర్నమెంట్ జాబ్ ఉంటే గవర్నమెంట్ జాబ్, తో ఇలా చేసుకుంటూ కొంతవరకు ట్రేడింగ్ కావచ్చు, కొంతవరకు ఇంకా వెతుకులాట, ఏమంటాం కదా, వెతుకులాట కూడా ఉండొచ్చు, చెప్పలేం. అంటే నేను తెలిసి చెప్పట్లేదు, జస్ట్ నార్మల్గా మాట్లాడుతున్నా. అలా ఉండొచ్చు, అవును కదా. అందుకే కదా మన పాత వాళ్ళు ఏమైనా కనబడుతున్నారు ఇక్కడ, కనబడట్లేదు. రోజు మాట్లాడే వాళ్ళు కూడా కనబడట్లేదు. అంటే ఎందుకంటే సో వాళ్ళకు మనం చెప్పింది నేర్చుకున్నారు, వాళ్ళు నేర్చుకుని పక్కకి జరిగారు. సో మనం అప్పుడప్పుడు మన లీడర్స్ షేర్ చేసేవాళ్ళు, సార్ వీళ్ళు ఒక 6 నెలలు 7 నెలలు సంవత్సరం అయితే మళ్ళీ మనకు దొరకరు సార్, వీళ్ళు దొరకట్లేదు, నిజమే అట్లుంటారు అనమాట. అంటే మనం ఇక్కడ ఈ మన మీటింగ్ లో మనము ఒక పీవీసీఏ కాదు, మనం జనరల్ గా చాలా విషయాలు ఇక్కడ చర్చించుకున్నాం. మీకు అప్పట్లో నేను బైనాన్స్ ట్రేడింగ్ గురించి కూడా కొంతవరకు చెప్పడం జరిగింది. తర్వాత మీకు క్యాండిల్ గురించి కూడా చెప్పడం జరిగింది, నేను స్క్రీన్ షేర్ చేస్తూ చూపించడం జరిగింది. ఎస్, మీరు దగ్గర 6 నెలల ముందు నుంచి ఉన్న వాళ్ళకి మాత్రం ఈ విషయం తెలుస్తుంది, ఈ మధ్య నేను చేయలేదు. ఎస్ అవును సార్, ఎవరన్నా విన్న వాళ్ళు ఉంటే అవునండి, లేకపోతే అది నేనే మాట్లాడతాను. ఎస్ సార్, డైలీ ప్రతి మీటింగ్ ఎండ్ లో ఒక 15 minutes to 20 minutes మీరు చెప్పేవాళ్ళు. ఎస్ అదే అనమాట. సో ఆ విధంగా వాళ్ళు ఏం చేశారంటే, అలా కొద్దిగా అవగాహన ఉన్న వాళ్ళు పూర్తిగా నేర్చుకున్నారు, దాన్ని పూర్తిగా తెలుసుకున్నారు. సో అలా ఉంటుంది అనమాట. ఎందుకంటే మీకు చెప్పాను ఆ టైంలో, కొత్తగా లింక్ చేంజ్ చేసినప్పుడు, సార్ మీకు 6 నెలల్లో వేరే ఉండబోతుంది, 6 నెలల్లో మీరు నిజంగా నేర్చుకోవాలనుకున్నారు, మారిపోతారు, అవి నేను మాటలు చెప్పడం జరిగింది. ఓకేనా? ఎస్, 100% సార్. నేను ఏదైనా చెప్పాను అంటే అది మాటికి అది గుర్తు చేయను కానీ, బట్ నా మైండ్ లో ఉంటది, అప్పుడప్పుడు అది బయటకు వస్తూ ఉంటది ఆటోమేటిక్ గా. బట్ అది
ఏ టైంలో వస్తుంది, ఏ ప్లేస్లో వస్తుంది, ఎప్పుడు వస్తుంది అనేది తెలియదు, కానీ కంపల్సరిగా అవి జరుగుతాయి అనమాట ఖచ్చితంగా. మనము ఎందుకంటే నేను ఉద్దేశపూర్వకంగానే మాట్లాడతా, దాన్ని చెప్పాలనే మీ అందరికీ ఆలోచనతోనే నేను లింక్ చేంజ్ చేసి ఆ విషయాలు మీకు చెప్పడం జరిగింది. సో కొంతమంది పర్సనల్ అయితే పర్సనల్గా వాళ్ళకి చెప్పి వదిలేశాను. అంటే బట్ ముందే చెప్పాను కదా సార్, ఇప్పుడు కొంతమంది మీకు ఒక విషయం చెప్తాను సార్, అది నేను ఎందుకు మీకు చాలా డీప్గా నేను మీకు చెప్పలేదు అంటే, అక్కడ అది కొద్దిగా క్రిటికల్ గా ఉంటుంది. అంటే క్రిటికల్ అంటే కొద్దిగా స్టార్టింగ్ లో కొంచెం మనీ ఖచ్చితంగా మనము సార్ అర్న్ చేయము, కొంచెం మనీ మన జేబులోకి వెళ్ళి కూడా పోతుంది. అయితే నా ఆలోచన ఏంటంటే సార్, వీళ్ళు ఇక్కడే దీన్ని పీవీసీలో పెట్టి వీళ్ళు బాధపడుతున్నారు కదా, మళ్ళీ అక్కడ వాళ్ళు బాధపడతారేమో అన్న ఒక ఆలోచనతో నేను దాన్ని డీప్ గా వెళ్ళలేదు. బట్ లేకపోతే నేను డీప్ గా కూడా వెళ్ళేవాడిని అనమాట అట్లా. సో ఇక్కడ కూడా ఇప్పుడు ఈ మన పీవీసీలో కూడా కొంతమంది లీడర్స్ లాంటి వాళ్ళు, పెద్దవాళ్ళు, అరే ఈ రాజేష్ గారికి ఏం పనేం లేదు, తానా అంటే తందన అన్నట్టుగా వెళ్తాడు అన్నట్టుగా కూడా నన్ను అంటారు సార్ పబ్లిక్. ఎందుకంటే ఆయన కూడా నేను పట్టించుకోను అనమాట వాటిని. సో మనం సొంత లాభం గురించి ఇక్కడ చేయట్లేదు, బట్ మనకు ఎవరైతే మీటింగ్కి వచ్చి సో వాళ్ళకి ఏం కావాలి, అప్పుడప్పుడు ఇక మేము నిజాలు మాట్లాడతాం కానీ ఆ టైంలో కొద్దిగా మీకు చేదుగా అనిపిస్తుంది, కానీ సో అవి కూడా మాట్లాడాలి కదా సార్, అందుకని చెప్పి మాట్లాడదాం, అది చేదుగా అనిపిస్తుంది. బట్ నేనేం చేస్తానంటే నేను వాళ్ళని పట్టించుకోను. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఇక్కడ ఏమవుతుందంటే ఈ పీవీసీ మెటా గురించి మనం ఇక్కడికి వచ్చే వాళ్ళు వేరే సిస్టాన్ని తీసుకొస్తే వీళ్ళు అందులోకి కొంతమంది వెళ్ళట్లేదు, కొంతమంది వెళ్తున్నారు, కొంతమంది వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్తలేదు కారణం ఏంటంటే, సరే అక్కడ రాజేష్ సార్ ఇలా ఉందని చెప్పారు, అలా ఉందని చెప్పి వాళ్ళేమో డైరెక్ట్ చెప్పేస్తున్నారు. వాళ్ళకి డైరెక్ట్ చెప్పేసరికి ఆ లీడర్ అనే వ్యక్తికి ఏమవుతుందంటే నా మీద కోపం అవుతుంది పర్సనల్ గా. అంటే నన్ను ఏమన్నారు, బట్ అయినా కూడా నా మీద కోపం అవుతుంది వాళ్ళకి. సో దట్ ఈస్ అదర్ థింగ్స్ అనుకోండి, మనం దాన్ని పట్టించుకునే అవసరం కూడా లేదు. సో ఎందుకంటే మన దగ్గరికి వచ్చి మనం డైరెక్ట్ మన చెవులతో విన్నప్పుడు మాత్రమే మనం ఆన్సర్ ఇవ్వాలి, కానీ ఎవరు అన్నారట అది మనకి ఎందుకే, ఓకేనా కదా, అంతే. నేను అలా తీసుకుంటాను అనమాట. నో ప్రాబ్లం. ఎనీవే మీరు అందుకే అంటాను సార్, సో నేర్చుకోండి సార్, నేర్చుకోండి. ఇక్కడ ఏదైనా కూడా మీరు నేర్చుకోండి. అంటే మీటింగ్ రావద్దని చెప్పట్లేదు, మీటింగ్కి వస్తున్నారు కదా, మీకు బెనిఫిట్ జరగాలి అంటే నేర్చుకోవాలి. వితౌట్ మీరు ఇట్లా వచ్చి, ఎందుకంటే ఏదో మీటింగ్ కు మనం అటెండ్ అవుతున్నాం అంటే 1.5 hours దగ్గర గంట 20 నిమిషాలు, గంట 30 నిమిషాలు మనం టైం పెడుతున్నాం కదా. సో మీకు ఫస్ట్ కూడా చెప్పాను సార్, నేను వితౌట్ నాలెడ్జ్, వితౌట్ ఏదో ఊరికే వచ్చామా పోయామా అన్నట్టు రాకూడదు మీటింగ్ కి. ఇది నా ఇంటర్నల్లీ ఆలోచన అనమాట సార్. నేను కూడా వేరే మీటింగ్ల వారికి వెళ్తాను, అక్కడ ఏం నేర్చుకోవడానికి వెళ్తాను సార్, నిజంగా చెప్తున్నాను, ఇట్స్ ట్రూ. నేను ఇది అప్పుడప్పుడు ఏం చేస్తానంటే, నాకు టైం దొరికింది 5 నిమిషాలు అనుకో, టెలిగ్రామ్ ఓపెన్ చేస్తాను, ఏమైనా మీటింగ్లు నడుస్తున్నాయా, నో నీడ్, మనకు అది మనం అలా చేస్తున్నాం వర్క్ లేదా అవసరం లేదు, బట్ లిసన్, విందాం ఏమవుతుంది అందులో, అది చేయాల్సిన పని లేదు మనకు, విందాం. ఒక్కవేళ ఏదన్నా ఏమంటాం కదా, రాయిలు వేగ ఏమో ఏదో సినిమాలో, ఆర్య సినిమాలో ఒకటి ఉంటది కదా సార్, గ్లాస్ పెట్టి మీ ప్రేమ ఫలిస్తుంది అనుకుంటే ఏదో సంథింగ్ ఉంటుంది అక్కడ, రాయి వేస్తాడు. సో లాస్ట్ రాయి పడుతుంది, చెప్పలేం కదా. కొంతమందికి ఏమో ఫస్ట్ రాయి సక్సెస్ అవుతుంది, కొంతమందికి సెకండ్, కొంతమంది థర్డ్, కొంతమంది ఫోర్త్, కొంతమంది ఫిఫ్త్, అలా 10 రాళ్ళు ఇస్తే 10వ రాళ్ళు పడే అవకాశం ఉంది. కానీ 9వ రాళ్ళు అయిపోయింది, 9 రాళ్ళు అయిపోయినాక వదిలేసాడు అనుకోండి, ఎలా ఉంటుందంటే, మనం ఎంత ఒక చిన్న మనం ఒక చిన్న 2 సెకండ్ల 3 సెకండ్ల వీడియో చూసినట్టు, దాన్ని ఇమేజెస్ బాగా తయారు చేశారు వాళ్ళు. ఏంటంటే డైమండ్ గురించి తవ్వుతా ఉంటాడు, చాలా చాలా తవ్వుతా ఉంటాడు, చాలా చాలా కష్టపడతా ఉంటాడు. అప్పటికే చాలా అతనికి ఏమంటారు ఓర్పు నశించిపోతుంది, తవ్వుతా ఉన్నాడు, నశించిపోతుంది, ఇంకా నశించిపోతుంది, ఇక లాస్ట్ గా అతను కాదురా అనుకున్నాడు. బట్ ఒక 2ో 3ో ఏమంటారు దాన్ని సుత్తితో కొడతా ఉన్నట్టుగా, అంటే అది ఇమేజెస్ అనమాట, అది జస్ట్ మన ఒక 2ో 3ో వేస్తే మాత్రం ఇంకా తను ఏదైతే ప్రయత్నము అది ఆ డైమండ్ అనేది బయటపడుతుంది. అంటే ఇక్కడ మనము మన ప్రయత్నాన్ని ఆపుకున్నట్టు అనమాట. అంటే ఈ ప్రయత్నం చేసి 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 తను బ్యాక్ అయ్యాడు అప్పుడే, బట్ ఆ ప్రయత్నంలోనే అక్కడనే ఉంది అది, బట్ ఎవరికి తెలియదు అది, బట్ అక్కడ అతను ఆగిపోయాడు. అలా ఉంటది అనమాట. అందుకని చెప్పేసి మనం ఏంటంటే అప్పుడప్పుడు ఒకే దాని మీద, ఎందుకంటే మనము వారెన్ బఫెట్ సంథింగ్, అది మనం ఒకరోజు చాలాసార్లు నేను చదివాను అది. సో మనం ఒకే దాని మీద ఉండకూడదు, మనం అట్లీస్ట్ we need to take our knowledge more and more డిఫరెంట్ వేస్ లో వెళ్ళాలి అని. సో దాన్ని ఇది ఇంటర్నల్ గా చెప్తున్నా, మీకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలన్నమాట, ఓకేనా. సో అంటే
ఇట్స్ ఓకే. మనం ఉన్నది వండర్ఫుల్ మన ఇప్పుడు మనం ఉన్న ప్లాట్ఫామ్ వచ్చేసి వండర్ఫుల్. బట్ దాని గురించి నేను ఏం మాట్లాడట్లేదు. బట్ ఏంటంటే ఇక్కడ సో అలాంటి పెద్ద పెద్ద వ్యక్తులే మనము ఒకే దాని మీద ఫోకస్ పెట్టకూడదు. మనము ఉండాలి. ఇట్స్ ఓకే, వండర్ఫుల్. సో అలా మనకు ఇంకొక ఆప్షన్ కూడా ఉండాలి. ఆల్టర్నరీ ఏమంటుంది దాన్ని? ఆల్టర్నేట్లీ ఏమంటారు సార్? నాకు తెలియదు, ఇంగ్లీష్ రాదు, అదే ప్రాబ్లం అది. సో అలా ఆల్టర్నేట్లీ ఓకే. సో అలాగా ఉండాలి అని అంత పెద్దవాళ్ళే చెప్పినప్పుడు మనం కూడా మరి వై నాట్ చాయిస్ రైట్ చాయిస్ అనమాట. ఓకే, అలా మనము ఖచ్చితంగా మనకు ఉండాలి అన్నమాట. సో దాంట్లో భాగమే మనము ట్రేడింగ్ లో కొంచెం మీరు నేర్చుకోండి సార్, ఇలా ఉంటుంది బైనాన్స్ అని చెప్పాం. ఇంకా అప్పుడప్పుడు కొన్ని మధ్య మధ్యలో వేశాం. అప్పుడప్పుడు నేను స్క్రీన్ షేర్ చేస్తున్నప్పుడు మీకు ఎన్నో కొన్ని కనబడతాయి. నేను పేరు చెప్పను కానీ, ఎందుకంటే మీకు అందరికి తెలుసు మన ప్లాట్ఫామ్ లో మనం అట్లా. సో ఆ విధంగా అవన్నీ నాకు అప్పుడప్పుడు అనిపిస్తాయి అన్నమాట. ఇవన్నీ నేను చెప్పుకుంటూ వచ్చాను. నేను రీసెంట్లీ చదువుతున్నాను మన వారెన్ బఫెట్ సార్కి సంబంధించిన విషయాలు. అరే సో వీఆర్ ద కరెక్ట్ అనిపిస్తాయి నాకు అప్పుడప్పుడు. అంటే నా ఆలోచన చెప్తున్నాను సార్, మీకు షేర్ చేసుకుంటున్నాను. నాకు వాటిని చదివితే వావ్, నేను చేసింది కరెక్టే అనిపిస్తాయి అనమాట అప్పుడప్పుడు. అంతెందుకు సార్, మీరు వినండి, నిన్న మీకు వాయిస్ మెసేజ్ మీరు విన్నారు కదా. వాయిస్ మెసేజ్ విని దాన్ని నేను తెలుగులో చెప్పాను సార్. అక్కడ అవన్నీ విషయాలు నేను మన అందరం ఇక్కడ మన ప్లాట్ఫామ్ లో మాట్లాడుకున్నాయినా లేకపోతే కొత్తగా ఉన్నాయా సార్? అవి మీరు చెప్పండి. ఎవరైనా మీకు అనిపించింది చెప్పండి సార్. మీకు అనిపించింది చెప్పండి. నేను అన్నానికి ఏమంటాను కదా, అనాలని లేదు సార్. నేను వేర్ అక్సెప్టెడ్. ఎందుకంటే నన్ను డిసగ్రీ చేసినా కూడా నేను అక్సెప్ట్ చేస్తాను సార్. అట్లా నిన్న మనము ఏం చెప్పాను, సిస్టమ్ మైనస్ పాయింట్స్ అని మనం మాట్లాడుకున్నాం సార్. ఎస్, అవన్నీ మనము ముందుగానే ఇక్కడ మనము మాట్లాడుకున్నాం సార్. ఇది ఉంది సార్, ఇది మనకు కావాలా, మాకు అయితేనే మంచిగా అని మనం మాట్లాడుకున్నాం. సో అందులో నాకు తెలిసి 75% అవి మన విషయాలే ఉన్నాయి ఇక్కడ. ఓన్లీ 25% అంటే దట్స్ డిఫరెంట్ వే ఆఫ్ అంటే అతను మాట్లాడిన వే ఏదైతే ఉందో డిఫరెంట్. కానీ విషయాలను మాట్లాడితే, విషయాలను తీసుకుంటే ఏమంటుందని పాయింట్స్ ఏదైతే పాయింట్ ఉన్నాయో ఏమంటారు ఆస్పెక్ట్ ఏదైతే అంశాలు ఉన్నాయో అవి మనే. ఏమంటారు సార్, కరెక్టేనా? నాకైతే అలా అనిపించింది అనమాట. నేను ఎప్పుడు మీటింగ్కి వెళ్ళినా కూడా నేను ఏం చేస్తానంటే అలాగా ఇవి ఏమైనా కొత్తదనం ఉంటుందా అని వెళ్తాను నేను అక్కడికి. సో అందుకే సార్ కొద్దిగా నేను మాట్లాడినప్పుడు అప్పుడప్పుడు మీకు కూడా కొంచెం కడవ అనిపిస్తుంది, దాన్ని లిమిట్ చేయాలన్నమాట. అట్లా సో అప్పుడప్పుడు మనము అలా మాట్లాడకపోతే ఎట్లా? మనము ఇక్కడ ఇన్ని సంవత్సరాలు ఉన్నాము. సో అప్పుడప్పుడు ఉన్న విషయాలు కూడా మనం మాట్లాడుకుంటే వీ హావ్ టు రియలైజ్. సో మనం లోపల ఏమంటారు కదా, దాస్తాం కానీ సార్ చాలా ఎక్కువ రోజులు ఎక్కువ విషయాలు దాయలేము. ఎక్కడో ఒకడ మనం బయటపడాల్సిందే. ఎక్కడో ఒకడ మనం బయటపడాల్సిందే. అదర్వైజ్ ఏమవుతుందంటే రియాలిటీ మిస్ అవుతాం. దాన్ని నువ్వు దాచుకుంటూ వస్తే ఏమవుతుందంటే మన మనసులో నుంచి వెళ్ళి అసలు విషయాలు బయటకు రావు. ఇది కూడా కప్పబడుతుంది అనమాట. ఇది మంచి విషయం కూడా కప్పబడుతుంది. దీన్ని ఆపితే ఇందులో మళ్ళీ మంచి విషయాన్ని కూడా కప్పబడుతుంది. సో అప్పుడప్పుడు ఏంటంటే సో ఇలాంటి విషయాలు కూడా మనం మాట్లాడుకున్నప్పుడు మైనస్ అనుకున్నా ఉన్న విషయాలు అంటే ఉన్నట్టు మాట్లాడుకున్నప్పుడు సో అప్పుడు ఏమవుతుంది అంటే మనకు ఒక లోపలికి వెళ్ళి ఏదో వెళ్ళిపోయిన విధంగా ఏదో మనం ఒక ఫీలింగ్ అనేది గుడ్ ఫీలింగ్ వస్తుంది అనమాట అట్లా. ఓకే, సో ఎనీవే అవి అలా జరుగుతూ ఉంటాయి. నో ప్రాబ్లం. మనము వెళ్దాం సెషన్ లోకి. థ్యాంక్ యూ, వెల్కమ్ అందరికి, నమస్తే. సో 111 మెంబర్స్ వచ్చారు. ఇట్స్ ఓకే, 100 మెంబర్ అవ్వాలని చెప్పి చూసాను నేను. వెరీ గుడ్. సో వస్తున్నారు కనుక అలా అంటున్నాం. లేకపోతే మనము గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, నాగప్రసాద్ సార్, వెల్కమ్ సార్, చెప్పండి. ఏం లేదు సార్, ఇప్పుడు ఇతర ఆప్షన్స్ మనకు ఇంకా రాలే కదా సార్. సో అదేంటంటే సార్ మనకి 20 తారీఖు నాడు పెట్టినవి కూడా యాక్చువల్ కొంతమందికి మార్నింగ్ పెట్టిన వాళ్ళకి కొంతమందికి వచ్చాయి. సో 21, 22, 23 ఇలా పెండింగ్ ఉన్నాయి సార్. మనకు అది మేబీ నాకు తెలిసి నేనేమనుకుంటానంటే, ఇది నా ఆలోచన, నాకు ఇన్ఫర్మేషన్ అయితే లేదు, కానీ నా ఆలోచన ఏంటంటే సార్ 30 తారీఖు లోపు అందరికి క్లియర్ అవుతాయి సార్. అవి 31 లోపు అందరికి క్లియర్ అవుతాయి. సో బట్ విత్డ్రావల్ పెట్టిన వాళ్ళు ఎవరు కానీ వర్రీ అవ్వాల్సిన పర్లేదు సార్. ఓకేనా? ఎవరు కూడా సార్ ఓకే, మీరు మ్యూట్ చేసుకోండి. నేను అందరికి చెప్తున్నాను ఇంకా ఎందుకంటే మీరు అడిగారు కదా, అందరు కూడా చెప్తున్నాను. ఇంకా చాలా మంది విత్డ్రావల్ పెట్టుంటారు. ఇప్పుడు వీళ్ళు అందరు అడగలేరు, మీరు అడిగారు. ఇట్స్ ఓకే, వెరీ గుడ్, మంచి క్వశ్చన్ వేశారు కనుక చెప్తున్నా. ఇక వాళ్ళకి కూడా చెప్తున్నాను అనమాట. ఎవరు కానీ మీరు
వర్రీ అవ్వాల్సిన పని లేదు. ఓకేనా? సో మనకి ఎందుకంటే మనకు తెలిసిన విషయం ఏంటంటే సిస్టంలో కొన్ని అప్డేట్స్ అనేవి జరుగుతున్నవి. సో దాని కారణంగా ఏ సిస్టంలో అయినా కూడా సార్, అంటే ఇదే సిస్టమ్ కాదు, మన సిస్టమే కాదు, ఈవెన్ ఏ సిస్టమ్ నేను మల్టిపుల్ సిస్టంలో చేస్తున్నాను కనుక బేస్డ్ ఆన్ అక్కడ కూడా ఎప్పుడన్నా ఏమవుతుందంటే సార్, వర్క్ జరుగుతున్నప్పుడు ఇప్పుడు కొన్ని సిస్టాలలో, ఇప్పుడు నేను చేస్తున్న కొన్ని సిస్టాలలో 1 hour 2 hour లో వచ్చేస్తాయి. బట్ ఒక్కొక్కసారి ఏమైతే 24 hours పడుతుంది. వై అని ఆస్కింగ్ అంటే మనం అడిగితే అక్కడ ఏమవుతుందంటే సార్ ఈ యొక్క అంటే ఉత్తరానికి ప్రత్యుత్తరం ఉన్న కంపెనీలలో సిస్టాలలో సరే ఈ అప్డేట్ జరిగింది, సో దానివల్ల మనకు ఈ రోజు విత్డ్రావల్ డిలే అంటే లేట్ అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది అనమాట. సో అట్లా ఇప్పుడు మనకి కూడా మరి కొద్ది రోజుల్లో మంచి అప్డేట్ చూడబోతున్నాం అన్నట్టుగా మనకు కొన్ని విషయాలు అందాయి. సో మంచిదే కదా, ఏదైనా ఏదో అయితే జరుగుతుంది సంథింగ్. ఆ సంథింగ్ ఏంటనే మనకు తెలియదు, వస్తే గానీ తెలియదు. ఇట్ విల్ బి వెయిట్ అండ్ సీ, వాచ్. ఓకే, మనం వెయిట్ చూద్దాం, వచ్చిన తర్వాత దాని గురించి మనకు తెలుస్తుంది. సిస్టమ్ నోటిఫికేషన్ లేకపోతే ఇంకా ఏదైనా ఇస్తుంది కదా అట్లా. అందుకని చెప్పేసి మనము విత్డ్రాల్ అందుకని చెప్పేసి ఇప్పుడు కొంచెం ఆవుద్ది. తర్వాత మీకు పీవీసీ కూడా కొంచెం ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది సార్. సో డోంట్ బి సేల్. ఇప్పుడు ఎవరైతే కొంతమంది ఎవరైతే సేల్ చేసుకునే వాళ్ళు, అత్యవసరం ఉన్న వాళ్ళు సేల్ చేసుకుంటారు కదా సార్, మనము లైవ్ లో చూస్తున్నాం ఎంతమంది సేల్ చేసుకుంటున్నారు. మనం దాంట్లో అబద్ధమే లేదు, కాదు పోదు అనడానికి లేదు. సో అలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే ఎవరైనా, సో మీరు కొద్దిగా సేల్లింగ్ ఆపుకోండి. ఈ టైంలో సేల్లింగ్ ఆపుకోండి సార్. ఆ పైసలు అవసరం ఉన్నా కూడా అంటే మనం అనుకుంటాం సార్ ఈ టైంలో ఇవ్వడం తరా అని చెప్పేసి తక్కువ, అట్లేం లేదు సార్. మనము ఇప్పుడు లక్షలు 50,000, 20,000, 30,000 ఇలా పెట్టుకునే వాళ్ళము. సపోజ్ ఈ రోజున మనకు 2,000 రూపాయలు అవసరం పడ్డాయి. సో వీ కెన్ లాస్ ఆల్సో. మనకి ఇక్కడ వేరే సోర్స్ లేదు, బట్ అత్యవసరం. సో ఆ టైంలో మనల్ని పీవీసీ మీట కాపాడుతుంది. నాకు కదా చాలా సార్లు పీవీసీ మీట కాపాడింది. బట్ లాభం వచ్చింది, లాస్ వచ్చింది, అది డిఫరెంట్ వే. బట్ నేను కాపాడిందా లేదా నేను పీవీసీ మీట? ఇమీడియట్లీ నాకు పైసలు అవసరం పడ్డాయి, సో నా దగ్గర పీవీసీ ఉంది, సో నాకు రిక్వైర్మెంట్ వచ్చింది యూఎస్డిటీ. సో నేను వేరే దగ్గర తీసి లేకపోతే బైనాన్స్ లో కొనిచ్చే బదులుగా ఇక్కడనే నేనేం చేస్తా, నా దగ్గర ఉంది కదా పీవీసీ, సో నేను ఇందులోకి వెళ్ళి నేను మార్చేసి అలా క్యాచ్ చేసుకుంటాను. అట్లా అంటే మనకి ఏంటంటే ఇది ఇక్కడ మైనస్ పాయింట్ కాదు, ఇది ప్లస్ పాయింట్ సార్. ఎందుకంటే ప్లస్ పాయింట్ అంటే ఇప్పుడు నా దగ్గర పైసలు ఉన్నాయి, ఉన్నప్పుడు నేను 50,000 వేరే కాడ పెట్టాల్సి ఎందుకు అని చెప్పేసి పీవీసీలో వేసుకున్నాను అనుకోండి, ఎగ్జాంపుల్. అప్పుడప్పుడు 500 దొరికినప్పుడు నాకు పీవీసీలో వేసాను. బట్ ఒక టైంలో నా దగ్గర ఒక 10,000 రూపాయలు అవసరం పడ్డాయి, ఎక్కడా లేవు, వేరే వాళ్ళని అడిగినా ఇయ్యలేరు ఆ టైంలో. వాట్ టు డూ సార్? సో ఇక్కడ మన పీవీసీ మీటర్ని మనం అప్రిషియేట్ చేసుకోవాలన్నమాట. కొన్ని సిస్టాలలో ఇట్లుండే సార్, ఇమీడియట్లీ మీరు తీసుకుంటారు, మనం తీసుకుంటున్నాం కదా సార్. ఇక్కడ ఇమ్మీడియట్లీ మీ దగ్గర మనీ ఉంది, మీ దగ్గర పీవీసీ ఉంది. సో పీవీసీ ఉంటే మీ దగ్గర మనీ ఉన్నట్టే సార్. పీవీసీ ఉంటే మీ జేబులో డబ్బులు పెట్టుకుని తిరుగుతున్నట్టే 100%. ఎక్కడ నుండండి జేబులో మనం ఎంత ఉంది అనుకునే వాళ్ళము. ఈ పర్లేవేనండి పీవీసీ ఎలా ఉంటది అంటే మనకి సార్, మన దగ్గర ఓన్లీ గూగుల్ ఏమంటారు సార్, నెట్వర్క్ అండ్ ఫోన్, మనకు స్మార్ట్ ఫోన్ అండ్ నెట్వర్క్ ఉన్నది అంటే మన చేతిలో, బస్ మనము ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా బతకచ్చు అని 100%. ఇప్పుడు అదే జరుగుతుంది. కొన్ని సిస్టంలో ఇలా జరగదు. ఇట్స్ రియాలిటీ మాట్లాడుకుంటూ నేను నిజాలు మాట్లాడుతున్నా అన్నమాట. ఇక్కడ ప్రాక్టికల్లీ మాట్లాడుతున్నా. ఇక్కడ ఎవరిని నేను మోటివేషన్ చేయట్లేదు 100% సార్. ఎవరిని నేను మోటివేట్ చేయడానికి కాదు, ఇట్స్ ట్రూ అనమాట. అలా ఇట్లా నన్ను ఎన్నోసార్లు కాపాడింది పీవీసీ మీట. మీ అందరికి తెలుసు, నేను మళ్ళీ డీప్ గా లోపలికి వెళ్ళాను. కానీ స్టార్టింగ్ లో కూడా మీ అందరికి చెప్పాను, ఇది నేను పోయిన సంవత్సరం సార్ 2022 అక్టోబర్, నేను ఎప్పుడు మర్చిపోను అనమాట దాన్ని. సో అక్కడ కూడా నన్ను కాపాడింది సిస్టమ్, మన పీవీసీ కాపాడింది సార్. అట్లా ఎప్పటికప్పుడు సిస్టమ్ మనని కాపాడుతూనే ఉంటాయి సార్. ఎప్పటికప్పుడు మనని మన పీవీసీ అనేది కాపాడుతూనే ఉంటాయి అనమాట. దాన్ని మనం ఈ విషయం లోపల ఇట్స్ రియల్లీ అప్రిషియేట్ చేసుకోవాలి. ఇది నేనేదో ఇలా కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారా వాళ్ళకి నేను మోటివేట్ చేస్తాను, లేకపోతే ఇప్పుడు నేను చెప్తే వాళ్ళు వస్తారేమో అది సంథింగ్, అలా కాదు నేను మాట్లాడేది. ఇవి నిజాలు, ఇట్స్ ట్రూ అనమాట. సో పీవీసీ మీట అనేది మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా మనకు ఎప్పుడైనా ఎనీ టైం మన జేబులో మనీ ఉన్నట్టే, బట్ రూపం డిఫరెంట్. అవునా, దాని రూపం వేరు, కానీ మన జేబులో మన పర్సులో మనీ ఉన్నట్టే. అట్లా అందుకు అప్రిషియేట్ చేయాలి మన పీవీసీని.
ఇంత వాల్యూ తక్కువన్నా కూడా అక్కడ షాపింగ్ ఆప్షన్ ఇచ్చాడు, ఇక్కడ విత్డ్రాల్ కూడా జరుగుతుంది. సో ఎవ్రీథింగ్ ఇట్స్ గోయింగ్ ఆన్ స్మూత్లీ. ఒక విత్డ్రాల్ ప్రాబ్లం ఉంది, ఓకే, నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం, ఇలా జరగకూడదు విత్డ్రాల్, అది వేరే విషయం అనుకోని మనము అది కరెక్ట్. విత్డ్రాల్ విషయంలో సక్రమంగా లేదు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో, అది మనం మాట్లాడుకునే మళ్ళీ దానికి డీప్ గా నేను వెళ్ళాను. బట్ ఇక్కడ మనం అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే మన దగ్గర పీవీసీ మెటా ఉంటే అత్యవసరంలో మనకి పీవీసీ అనేది రియల్ గా యూటిలిటీ అవుతుంది సార్. మనీ ఉన్నట్టే మన జేబులో. సో ఆలోచించండి, ఇప్పుడు మీరు ఎందుకు పీవీసీ చేయాలి? మీకు అప్పుడప్పుడు అంటాను నేను, సిస్టమ్ నేను అడుగుతాను కదా ఇక్కడ మీ ఎదురుగా, నేను ఎందుకు పీవీసీ చేయాలి, లేకపోతే నేను ఎందుకు ఇంకొకరిని ఇన్వైట్ చేయాలి ఇందులోకి అంటే ఇందుకే చేయాలి సార్, ఇందుకే చేయాలి. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు ఇక్కడనే మనకు కొద్దిగా లేట్ అవుతుందని చెప్పేసి. సో నేను ఇక్కడ చూపించాను, ఎందుకంటే చూపించరాదు కదా, వేరే సిస్టమ్ మనం ఇక్కడ నేను చూపించరాదు కనుక కొన్నిట్లో నేను కూడా విత్డ్రాల్ పెట్టాను. 3 రోజులకు వస్తుంది. ఇప్పుడు మొన్న 24 hours లోపల రావాలా, 12 గంటల్లో వస్తుండే, 8 గంటల్లో వస్తుండే. ఇప్పుడు 24 టైం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 48 hours పెట్టినాడు. ఇట్స్ కామన్ అనమాట, అది నార్మల్ థింగ్. బట్ ఇక్కడ మనకు స్పెషల్ కనబడుతుంది, ఎందుకంటే అందరూ కూడా పీవీసీ మెటా మీద నెగిటివ్ థింక్ గా ఉండుట్లా ఏమవుతాయంటే నెగిటివ్ ఏమైతే సార్ అది అగ్గి మీద గుగ్గిలంలా అవుతుంది అనమాట. అందరికి తెలుసో తెలియదు, ఇది అగ్గి మీద గుగ్గిలం అంటే కొంతమందికి అర్థమవుద్ది. అట్లా అగ్గి మీద గుగ్గిలం అంటే ఎట్లా, అగ్గి మీద మన గుగ్గిలం వెళ్ళినప్పుడు ఏమైతే పొగ రాజుకుంటుంది, ఎట్లా మంట అనేది రాజుకుంటుంది. సో ఆ విధంగా ఇక్కడ జరుగుతుంది, అంతే తప్ప మన సిస్టంలో అన్ని నార్మల్ చీజే నడుస్తున్నాయి. ప్రతి దానికి మీరు మనకు ఏం ఆలోచన వస్తే లోనికి రేట్ ఓకే, రేట్ అయినా కూడా ఓకే, అది వాస్తవమే. కానీ ఇక్కడ ఎవరు నిలబడతారు పీవీసీలో అంటే ధైర్యం ఉండాలి. ధైర్యం ఓపిక కాదు, ఓపిక అండ్ ధైర్యం, విశ్వాసం, ఏమని అనుకోండి మీరు, ఇవన్నీ ఉన్నోళ్ళే నిలబడతారు సార్. ఏ కొద్దిగా వాళ్ళ దిల్లు అంటే వాళ్ళ మనసు కొద్దిగా డల్ అయినా కూడా వెళ్ళిపోతారు సార్, వాళ్ళు ఉండలేరు ఇక్కడ, ఆగరు ఈ మన పీవీసీ మెటలో. ఓకే, సో అలా గట్టి నమ్మకంతో మీరు ఉన్న వాళ్ళకి మాత్రమే మనీ ఎర్న్ అవుతుంది. అలాగని చెప్పి సార్ మనం చాలా రోజులు ఎదురుస్తుంటే అవును ఎదురుస్తున్నాం సార్, కరెక్టే, వాస్తవమే. బట్ ఇన్ బిట్వీన్ సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు కదా సార్, అలా సంపాదించుకోండి, నేర్చుకోండి, నాలెడ్జ్ గెయిన్ చేయండి. మనీ అనేది బై డిఫాల్ట్. నేను ఎప్పుడు చెప్పుకుంటూ వస్తాను, మనీ కోసం పని చేయొద్దు. పని చేస్తే మనీ వస్తాయన్న ఉద్దేశంతో పని చేయండి, అట్లా అనమాట. పని అంటే మళ్ళీ రాళ్ళు కొట్టడం రప్పలు కొట్టడం కాదు. ఇక్కడ ఎలా ఉంటుంది, మనం నెట్వర్క్ మార్కెటింగ్ లో మనం నేర్చుకుంటున్నాం, డిఫరెంట్ వేలో కూడా నేర్చుకుంటున్నాం, డిఫరెంట్ వేలో చదువుకున్నాం. ఇక్కడ మనం అన్ని విషయాలు జరుగుతున్నవి, అవన్నిటినీ ఈ మాటలను కూడా మనం తీసుకుంటే అప్పుడు మనకు ఒక ఆలోచన వస్తుంది, వాట్ వీ హావ్ టు డూ అనేది. అట్లా ఓకే. సో నేనే అనుకుంటున్నా మంచి విషయాలు వచ్చాయి బయటకి. సో ఓకే, నాకే మంచి అనిపించింది. సో మనము స్క్రీన్ షేర్ చేద్దామా? స్క్రీన్ షేర్ చేసి ఈరోజు ఎర్లీ బర్డ్ చేయాల్సిన అవసరం ఉండే, చేద్దాం. ఓకే, అంతలోపు మీరు ఎవరైనా మాట్లాడాలంటే కూడా మాట్లాడచ్చు, అట్లేం లేదు. నేనేం పెద్ద అప్డేట్ లేవు ఈరోజు, జస్ట్ జనరల్ గా మాట్లాడుతున్నాను కనుక మాట్లాడచ్చు సార్, అట్లేం లేదు. మీరు సైలెన్స్ గా ఉండాలని ఇది లేదు. ఎవరైనా కొత్త వాళ్ళైనా కూడా ఆండ్రాయిడ్ చేయొచ్చు, ఆండ్రాయిడ్ చేసి మరి ఏమైనా ఉంటే విషయాలు అడగచ్చు. తర్వాత మీ దగ్గర ఏమైనా నాలెడ్జ్ ఉంటే షేర్ చేయొచ్చు, వీఆర్ అగ్రీ. అంతేగాని నేను మాట్లాడుతున్నాను మీరు మాట్లాడతారా, అలా ఇప్పటివరకు లేదు, నెక్స్ట్ లో కూడా ఉండదు అట్లా. ఓకేనా, మన అందరం ఒకటే, ఇది మనది, మన మీటింగ్ అనమాట, ఇది మనందరి మీటింగ్ అనమాట. ఓకేనా. ఇలా రెండు విషయాలు ఇద్దరు ఎంకరేజ్ చేశారు. నేను ఈరోజు కొద్దిగా ఒక సబ్జెక్ట్ ఇస్తాను, మీరు కొద్దిసేపు మాట్లాడండి సార్. నేను ఒక సబ్జెక్ట్ ఇస్తాను మీకు అందరికి, మనందరికి, మన వాళ్ళకి. సో ఇక్కడ లింగాల శివకుమార్ సార్ అండ్ గ్రంథి శ్రీనివాస్ సార్ ఎంకరేజ్ చేశారు. ఇక్కడ ఫస్ట్ గ్రంథి సార్ మాట్లాడండి, ఆ తర్వాత శివకుమార్ సార్ మాట్లాడతారు. వెల్కమ్ సార్ గ్రంథి శ్రీనివాస్ సార్, దెన్ తర్వాత లింగాల శివకుమార్ సార్. వెల్కమ్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. తర్వాత ఇప్పుడు మనకి లోగడ చేసుకున్న సీడ్ ఫండింగ్ కి అయ్యి ఒక్క నిమిషం స్క్రీన్ షేర్ చేస్తున్నాను చూడండి, నేనేమన్నా కన్ఫ్యూజ్ అయ్యానా?
మీరు మీకు వచ్చినట్టు కూడా చెప్పండి, చెప్తూ చేయండి, పర్లేదు. అదే ఇప్పుడు చూడండి, ఈ కనపడుతుందా, స్క్రీన్ కనపడుతుందా? ఓకే, ఇది ఫార్మింగ్కి వెళ్ళారు ఇక్కడ కదా, ఫార్మింగ్ ఇది టోకెన్ ఫార్మింగ్ ఫార్మింగ్ అన్నారు కానీ ఫార్మింగ్ వెళ్ళారు. అట్లయితే ఫార్మింగ్ అయితే కరెక్టేగా. 173% వచ్చిందంటే 200 రావాలి కదా. అవును సార్, అవును సార్. యా 176 ఓకే ఓకే 3% వచ్చింది. ఓకే సార్, ఓకే ఓకే ఓకే. నేను అది 150కే కట్ ఆఫ్ అవ్వాలి కదా అనే ఉద్దేశంతో అవుతున్నా. ఇది ఫార్మింగ్ లోది కాబట్టి 200. ఓకే 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 సార్. సో వెల్కమ్ శివకుమార్ సార్, లింగాల శివకుమార్ సార్, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, వెల్కమ్ సార్. సార్ రాజేష్ గారు చాలా చక్కగా మాట్లాడారు సార్. మోటివేషన్ నేను ప్రతిరోజు వింటున్నాను. వాట్ ఎవర్ ఇట్ ఈస్, పివిసి మేట ఇప్పుడున్న సభ్యులందరికీ ప్రతి ఒక్కరు పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. మీరు ఏదైతే మీటింగ్ వింటున్నారో నేను డైలీ అబ్జర్వేషన్ చేస్తున్నారు. నేను సార్ ఈ రాజేష్ గారు సార్ మీటింగే కానీ, శంకర్ రావు సార్ మీటింగే కానీ, మనం నేను ఒకటే ఒక సింగిల్ సూచన ఏంటంటే, మనతో పాటు ఒక నలుగురిని తీసుకొచ్చడంలో గొప్పతనం ఉంది. కానీ మీ టీంనే కానీ మీ టీంతో కానీ తీసుకురావడంలో చాలా ఉన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లింగాల శివకుమార్, నేను పెవల్వైన్ 8 years నుంచి చేస్తున్నాను. ప్లస్ నా సీనియర్ వచ్చేసి జమలరామ్ గారు, ఎంతో కృతజ్ఞతతో ఉన్నాను. నేను పివిసి మేటాను, పెవల్వైన్ను నమ్మకం కాదు, నా ప్రాణం, నా రక్తం పెవల్వైన్ తో ఉన్నాను. ఏ సబ్జెక్ట్లో లేను, ఏ కాన్సెప్ట్లో లేను. నేను ఇది తప్ప వేరేది ఏది చేయలేను. ఆ నమ్మకం అనేది మీకు కూడా కలగాలి. మార్కెట్లో ఎన్నో మంచి ఉన్నాయి, చెడు ఉన్నాయి. అది ఏ విధంగా అనేది చెడు చేస్తున్నాయి, ఏ విధంగా మంచి చేస్తున్నాయని నేను ఒక 5 minutes టైంలో చెప్పదలుచుకున్నాను. ఒక్కటే ఏందండి అంటే, మన పివిసి మేట మనని ఏ విధంగా డెవలప్ చేయాలనుకుంటుంది, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాల్తుంది, ఏ విధంగా మన ఓపిక సహనాన్ని పరీక్షిస్తుంది. జీవితంలో ఎన్నో ఉన్నాయి బిజినెస్ చేయడానికి, కానీ ఓపిక సహనాన్ని పరీక్షించేది గెలవడానికి, తర్వాత ప్రోద్బలం చేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ పివిసి మేటలో ఓపిక చాలా ఇంపార్టెంట్. ఇక్కడ రాజేష్ సార్ అన్నట్టు, అదేవిధంగా మన సీనియర్లు కొందరు మంచి వాళ్ళు వచ్చారు, మంచి వాళ్ళు ఎంతో చేశారు. కానీ కొందరు వాళ్ళు కూడా చేజారిపోయారు వాళ్ళ పరిస్థితి వల్ల. దానికి వాళ్ళ జీవితంలో వాళ్ళు చెప్పుకోవాలి తప్ప మన తప్పేం లేదు ఇక్కడ. అది గ్రహిస్తుంటూ మనం ముంగడికి వెళ్ళాలి. మన లీడర్లని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఎవరున్నారు ఎవరు లేరు అనే అంటే ఒక సలహా సూచన తప్ప అసలు ఉన్నారా. నార్త్లో ఒక్కొక్క మీటింగ్, మేము ప్రతి మీటింగ్ విన్నప్పుడు వాళ్ళ సీనియర్ని, వాళ్ళ జూనియర్ని, వాళ్ళు ఏ విధంగా డెవలప్ అవుతున్నారో ప్రతి ఒక్కరిని ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాను. ఆ ఇంట్రడ్యూస్ నేనేమంటున్నా, ఒక చిన్న సూచన, ఒక సలహా, వాళ్ళను కూడా హిందీలో కాకుండా మన తెలుగులో ట్రాన్స్లేషన్ చేసుకుంటూ వాళ్ళను కూడా పిలిపించి ఇక్కడ మన మీటింగ్లో కన్వర్ట్ చేసుకుంటూ చేస్తే ఇంకా మనం బూస్టింగ్ అనేది ఎక్కువ అవుతుంది. కానీ వాళ్ళ మీటింగ్లో ఎక్కడ 1000కి 700కి 500కి తగ్గదు. ఎందుకు? వాళ్ళ మోటివేషన్ కాదు, సబ్జెక్ట్ నాలెడ్జ్ అని ఉన్నది మనకు. ఇక్కడ రాజేష్ గారు, తాటిపాపల శంకర్ గారు ఎంతో తాపత్రయం, ప్రతి మీటింగ్కి వాళ్ళు ఎంతో తాపత్రయపడుతున్నారు. ఎందుకంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇవ్వడానికి తాపత్రయపడుతున్నారు. వాళ్ళు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఏ విధంగా డెవలప్ కావడానికి తాపత్రయపడుతున్నారు. అది మీరు గ్రహించండి. మీతో పాటు ఒక ఇద్దరిని, ఒక ముగ్గురిని జూమ్ మీటింగ్ అటెండ్ కావడానికి ప్రయత్నం చేయండి. ఇందులో ఉన్నారు, నా టీం వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు, కానీ నేను చెప్పను. కానీ మీ టీం వాళ్ళు కూడా మీరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. సాధ్యమైనంత వరకు మన తెలుగు అంటే నార్త్లో ఒక 500 మంది లేరా, 1000 మంది లేరా ఈ జూమ్ మీటింగ్లో అటెండ్ కావడానికి? అంత ఓపికే లేదా అంటే ఇక్కడ ఓపిక నేర్చుకోవడానికి తపన అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎంతవరకు అయితే నేర్చుకుంటారో
దీని మీద ఎంత నేర్చుకున్న వాళ్ళే దీని మీద నమ్ముతారు. నేర్చుకోవాలని ఓపిక లేని వారు దీని మీద నమ్మకం ఉండదు. ఎందుకంటే మెంటలీ అంటే వాళ్ళ మైండ్ అనేది బ్లింకింగ్ అవుతుంది. ఇది కాదు ఇంకో కాదు, ఇది కాదు ఇంకోటి, ఇది కాదు ఇంకోటి. మార్కెట్లో కొత్త చెప్తారు కదా. అంటే ఎదుటి వాళ్ళు మార్కెటింగ్ చేసే వాళ్ళు ఎలా ఉంటారంటే నిన్ను ప్రోద్బలం చేయడానికి అదేముంది సార్ ఇది ఇట్లా చెప్పడానికి 100 మంది ఉంటారు. 100 మంది కదా 1000 మంది ఉంటారు. అదే కాన్ఫిడెన్స్ ఉన్నవారు మా ముంగడ మాట్లాడమనండి, మా ముంగడ మాట్లాడలేరు. మైనస్ అయిందో ప్లస్ అయిందో మాట్లాడలేరు. ఎందుకు? వాళ్ళ మైనస్ మేము గుర్తుపడతాం కాబట్టి. లీడర్లను కూడా డైవర్ట్ చేసి తీసుకెళ్లారు. అది ప్యాకేజ్ సిస్టమ్. ప్యాకేజ్ అండి, ఏదైనా ప్యాకేజే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక లీడర్లను పోత్పురం చేసి ఇక్కడ నుంచి ఈ లీడర్ ఇక్కడ డెవలప్ అవుతున్నాడు అని చెప్తే ఆ ప్యాకేజ్ ఇచ్చాడనుకో, ప్యాకేజ్ ఇస్తే డైవర్ట్ అయిపోతాడు. ఇక్కడ మంచి మంచి కంపెనీలు ఇచ్చి నీకు ఈ ప్యాకేజ్ ఇస్తా డైవర్ట్ కానగానే అంత పబ్లిక్ ఒక డైవర్ట్ అయిపోతారు. అది మీరు మార్కెట్లో గ్రహించండి. అది ఏ విధంగా ఒక్క పాయింట్ నేను ఒక్కటే బల్లగుద్ది చెప్పగలుగుతాను. మీరున్నా లేకున్నా, జనాలున్నా లేకున్నా, పీవీసీ మేట మాత్రం ఏడ ఎదగాలనో అదే ఎదిగి వదిలేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? అయ్యో మనం ఏం చేసుకున్నామే, ఎంత కష్టపడ్డామే, 10 పీవీసీ మేటాలు మన దగ్గర ఉన్నాయి, 10 పీవీసీ మేటాలు 10 లక్షలు వచ్చేది, ఆ 10 పీవీసీ మేటాలు కూడా వదులుకున్నామే, 100 పీవీసీ మేటాలు కూడా వదులుకున్నామే అని ఒక 4 సంవత్సరాలకో 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో బాధపడే రోజులు పక్కా వస్తాయి. అది మాత్రం గ్యారంటీ. డైరీలో రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకే పీవీసీ మేటా వాల్యూ అనేది తెలుస్తుంది. సబ్జెక్ట్ నాలెడ్జ్ లేని వారికి తెలియదు. అది మాత్రం ఇది కూడా పాయింట్ రాసి పెట్టుకోండి. మార్కెట్లో 100 కాదు 1000 పుట్టుకొస్తున్నాయి. పర్ల్ వైన్ పుట్టినప్పుడు తర్వాతనే అన్ని పుట్టుకొచ్చాయి తప్ప ఏవి తర్వాత పర్ల్ వైన్ కన్నా ముందు ఏది పుట్టలే. అది మాత్రం నేను గ్యారంటీ ఇవ్వగలుగుతాను, అని చెప్పగలుగుతాను, బల్లగుద్ది చెప్పగలుగుతాను. ఇక్కడ పర్ల్ వైన్లో కానీ పీవీసీ మెటాలో లీడర్లు మాత్రం డెవలప్ అయిన వాళ్ళే ఉన్నారు. డెవలప్ అయ్యి ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్ నేర్చుకొని ఎక్కడెక్కడో ఇక్కడ వెళ్ళి ఏదో చేసినారు, కానీ పొడగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. పీవీసీ మేటా పర్ల్ వైన్ అనేది ఒక ప్లాట్ఫారం. మార్కెట్లో రియల్ ఎస్టేట్ ఉంది, గోల్డ్ ఉంది, షేర్ మార్కెట్ ఉంది, క్రిప్టో మార్కెట్ ఉంది. అదొక ప్లాట్ఫారం. నీ తెలివి, నీ అవగాహన, నీ అనుభవం, ఈ ప్లాట్ఫారంలో నీ డబ్బులు సంపాదించుకోవాలంటే సంపాదించుకోవచ్చు, పొడగొట్టుకోవాలంటే పొడగొట్టుకోవచ్చు. అది నీ చేతిలో ఉంది. ఇక్కడ అది మాత్రం గ్రహించాల్సిందే, ప్రతి ఒక్కరు గ్రహించాల్సిందే. కాబట్టి పీవీసీ మేటాల కూడా ఓపిక, సహనం అని 10 సార్లు కాదు 100 సార్లు మనం ఎందుకు చెప్తున్నాము అంటే, రేపటి దినాన భవిష్యత్తులో రియల్ ఎస్టేట్ కన్నా, షేర్ మార్కెట్ కన్నా, క్రిప్టో కన్నా, ఇంకా గోల్డ్ కన్నా పెరిగే అవకాశం ఉంది. కాబట్టే కొందరు మంది లీడర్లు బల్లగుద్ది చెప్పగలుగుతున్నారు. నేను ఇంకో చిన్న సలహా ఇస్తున్నాను. ఈ జూమ్ మీటింగ్ లో పాత వాళ్ళ లీడర్లు ఉన్నారు, ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళు మంచా చెడా, మంచి జరిగితే మంచి చెప్పండి అని, చెడు జరిగితే చెడు జరగాలని ఈ ప్లాట్ఫారంలో మార్నింగ్ సెక్షన్ కానీ ఈవినింగ్ సెక్షన్ వాళ్ళ గుండెలకించి వచ్చి మాట్లాడమనండి. పీవీసీ మేటా మమ్మల్ని మోసం చేసింది, పెరలైన మోసం చేసిందని ఒక్క లీడర్ని వచ్చి ఈ ప్లాట్ఫారం మాట్లాడమని చెప్పండి. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.
శంకర్ గారితోనే రాజేష్ గారితో ఒక్కసారి నేను చెప్పిన కొందరు లీడర్ల పేరు చెప్తాను, వాళ్ళని పిలిపించి మీకు కావాలంటే ఫోన్ నెంబర్ నేను ఇస్తాను, వాళ్ళని పిలిపించి ఇదే ప్లాట్ఫామ్ మీద మాట్లాడిపియండి. పీవీసీ మేడ కానీ పహల్వాన్ కానీ మోసం చేసిందని ఒక మాట అనమని చెప్పండి. అనలేరు. ఎందుకు? వాళ్ళు తిన్నారు, డబ్బులు సంపాదించుకున్నారు, సంపాదించుకొని ఇంకా రావాలనే ఆశ. అంటే ప్రతి ఒక్కరికి రావాలి కదా, కింద వాళ్ళకు కూడా రావాలి కదా. ఇప్పుడు ఏదైతే యుఎస్డిటీ కానీ ఫార్మింగ్ కానీ సీడ్ ఫండింగ్ కానీ ఏ నమ్మకంతో మీరు చేస్తున్నారు, ఏ నాలెడ్జ్తో మీరు చేస్తున్నారు, ఏ సబ్జెక్ట్ నాలెడ్జ్తో మీరు చేస్తున్నారు కానీ మీరు 10 మందిని ఎందుకు ఇన్వైట్ చేయలేకపోతున్నారు? అంటే మీ మీద మీకు నమ్మకం లేదా? సబ్జెక్ట్ నాలెడ్జ్ మీద నమ్మకం లేకుంటే మీకు లెక్కల మ్యాథమెటిక్స్ రాక ఉన్నారు కదా, సలహా ఇచ్చడానికి కానీ మ్యాథమెటిక్స్ చెప్పడానికి కానీ ఉన్నారు కదా లీడర్లు. ఒక్కసారి గ్రహించండి. ఎందుకు అంటే సబ్జెక్ట్ అనేది లెంతీ అయిపోయింది కాబట్టి షార్ట్ కట్ వే చూస్తున్నారు. షార్ట్ కట్ ఎక్కడ షార్ట్ కట్ లేదు సార్, అంత ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఏ షార్ట్ కట్ లో ట్రాఫిక్ జామ్. గుర్తుపెట్టుకొని డబ్బులు సంపాదించడానికి ఆన్లైన్లో ఎంత షార్ట్ కట్ పోయినా ట్రాఫిక్ జామ్. పాతది అనుసరించి విధానంలో మనం ఉంటేనే ఓపిక, సహనం, డబ్బులు రూపాయి కూడబెట్టుకుంటేనే ఆ రూపాయి అనేది కొన్ని రోజుల మాత్రం 1000 అవుతుంది. ఏదైనా సరే సార్, ఇక్కడ చిన్న లాజిక్ చెప్తా. ఏ దేవుడు డైరెక్ట్ వచ్చి మీకు కనబడాడు. దేవునికి భక్తునికి మధ్య ఎవరు ఉంటారంటే మీడియేటర్ ఉంటారు. ఎవరు మీడియేటర్? పంతులు గారు. మీరు పోయి పంతులు గారు చెప్తేనే పంతులు గారు పోయి దేవుడు మీ గోత్రం ఏంది జన్మనామం అని చెప్తేనే దేవుడికి చెప్తారు. దేవుడు ఏం చెప్తాడు? ఓకే రైట్, పంతులు గారు చెప్పారు కానీ పంతులు గారు మనకు చెప్తారు. అంటే ఇదే ఇజం కాదు, ఏ ఇజమైనా తప్పు అర్థం చేసుకోవద్దు. ఏ ఇజమైనా మీడియేటర్ అనేది కంపల్సరీ. ఏ వృత్తి ధర్మంలో మీడియేటర్ అనేది కంపల్సరీ. మీడియేటర్ లేని ఆ సిస్టమే కానీ ఆ గవర్నమెంట్ ఆ ప్రొడక్టే కానీ మార్కెట్లో ఎవరు తీసుకురాదు. కానీ ఎంతవరకు ఇన్ని సంవత్సరాల నుంచి మనం పోరాడుతున్నాం, సాధిస్తున్నాం, ఏం చేయాలని కోరుకుంటున్నాం. ఎన్నో సిస్టాలు వచ్చినాయి, కళ్ళ మూడు వస్తున్నాయి, పోతున్నాయి, మోసం పోతున్నారు. కానీ ఈ సిస్టమ్ లేదో సబ్జెక్టు డైవర్ట్ చేసుకుంటా మనల్ని కాపాడుకుంటా ఎన్నో 80 లక్షల మందిని 10 లక్షలకు 5 లక్షలు. కానీ నేను ఇదివరకు కూడా చెప్పాను, ఒక చిట్కా పీవీసీ మేట చిట్కా వేస్తే మాత్రం ఈ 2 లక్షల మంది 20 లక్షల మంది కాడానికి ఒక క్షణం కాదు, ఒక వారం కాదు, కానీ అవుతుందనే నమ్మకం నాకున్నది. ఆ నమ్మకం ఇప్పుడున్న 100 మంది మీటింగ్లో ఉన్న ఆ నమ్మకం మీకు కలగాలి. ఆ నమ్మకం కలగాలంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. ఈ 100 మంది ప్రతి మనిషి ఒక్కరిని తీసుకొస్తే 200 మంది అవుతారు. ఈ గోస, ఈ మాట, ఈ నమ్మకం మనము ఢిల్లీ కాదు, ఎవరైతే సిస్టాన్ని క్రియేట్ చేసిరో వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది. ఎప్పుడు మనం జూమ్ మీటింగ్లో కానీ ప్రతి ఒక్క నార్త్ మీటింగ్లో కానీ వాళ్ళ సిస్టంతో కనెక్ట్ లేరనుకున్నారా? ఢిల్లీలో సిస్టంతో ప్రతి ఒక్కరు కనెక్ట్ ఉన్నారు. అక్కడ ఆ ఏ లీడర్ అయితే ఉన్నారో కరెక్ట్ ఉన్నారో అలా. లేకున్నా అంటే మీరు పెట్టే 1 లక్ష 2 లక్షలు ఉండొచ్చు, వాళ్ళు పెట్టింది కోట్లు. కనెక్ట్ ఉన్న వాళ్ళకి బాధ ఉంటుంది, కోట్లు పెట్టిన వారికి. 1 లక్ష 2 లక్షలు పెట్టిన వాళ్ళకి మీకేం బాధ ఉంటుందండి? ఈ గ్రూప్లో ఉన్నవారు ఎన్ని లక్షలు పెట్టారు ఫార్మింగ్లో, అది మీరు గుర్తుంచుకోండి. 10,000 పెట్టి 20,000 30,000 పెట్టంగానే మేము ఇంత పెట్టాం ఇంత చేసామని చెప్పుకున్న గొప్ప కాదాడ. మీరు ఫార్మింగ్ రీఫార్మింగ్ ఎంత చేస్తున్నారు, మాకు బిఎన్బి ఎంత కట్టని అనుకుంటున్నారు. నార్త్లో నేను మీటింగ్ వెళ్ళిన ఒక్కొక్క బండ బూతులు ఎలా ఉంటాయో నాకు తెలుసు. ఇన్ని రోజుల మీటింగ్లో ఎవరు మాట్లాడితే ఇప్పుడు నేను ఎందుకంటే ముందుకు రావడానికి కారణమే అది. నావి కూడా ఉన్నాయి కాబట్టి, నావి కూడా ఉన్నాయి, నేను కూడా చేస్తున్నాను, అంతకన్నా మించి ఉన్నాయి.
నేను చెప్పుకుంటున్నాను, ఇంకో నా సీనియర్ లీడర్లు ఇంకా అంతకన్నా ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు ముందుకు రావట్లే. ఎందుకు రావట్లే అది నాకు తెలియదు. వాళ్ళని కూడా గుంజుకు రావాలి. ఈ ప్లాట్ఫామ్ మీద గుంజుకొచ్చి వాళ్ళతో మాట్లాడియాలి. ఎందుకు రారు? రావాల్సిందే, వచ్చి మాట్లాడండి, చెప్పాల్సిందే. వర్చువల్ మీటింగ్లో మేము ఎన్నో మీటింగ్లు పెట్టాము, ఎన్నో చేశాము. ఇప్పుడు కూడా వచ్చి వాళ్ళు కూడా మాట్లాడాల్సిందే. వాళ్ళు తప్పు అనేది ఒప్పుకోవాల్సిందే, ఒప్పు అనేది ఒప్పుకోవాల్సిందే. ఈ సిస్టమ్ దాటి ఎందుకు వెళ్ళారు, ఈ సిస్టమ్ దాటకుండా ఎవరున్నారు, ఎవరు పోయారు, అది గ్రహించాలి. నేను ఒక్కటే ఈ ప్లాట్ఫారం నుంచి నేను వినమించుకుంటుంది ఏంటంటే, ఒక్కొక్క సీనియర్ లీడర్ని రావాల్సిందే. వస్తారు. నాకు ఒకసారి మీరు కాల్ చేయండి, నేను కూడా వాళ్ళ నెంబర్ మీకు ఇస్తాను. నేను కూడా వాళ్ళకి కాల్ చేస్తాను, రావాల్సిందే చెప్తాను. తప్పేంది ఒప్పేందో వాళ్ళు మాట్లాడాల్సిందే. ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్ మీద లక్షలు సంపాదించుకున్నారు. మళ్ళీ ఏమైంది, మేము ఏం సంపాదించుకోలేదు, పొడగొట్టుకున్నారు కాబట్టి మేమేం సంపాదించుకోలేదు అంటారు. సంపాదించుకున్నట్టు చెప్పాలి కదా, చెప్తేనే కదా కింద వాళ్ళ బూస్టింగ్ వస్తుంది, చెప్తేనే కదా. అంటే సిస్టమ్ ఇచ్చేకాడికి ఇచ్చింది, వాళ్ళకి అంతకన్నా ఎక్కువ ఇవ్వలేదు కాబట్టి ఆ సిస్టాన్ని తప్పుకున్నారు. ఇది ఎక్కడ న్యాయం అండి? డబ్బులు 10 కాదు 50 లక్షలు ఇచ్చింది, నువ్వు కాపాడుకున్న నీ తెలివి తక్కువ. అది ఆ 50 లక్షలు తీసుకొని వేరే దాంట్లో పెట్టినావు, అది నీ తెలివి తక్కువ. ఆ 50 లక్షలు పెడితే ఇంకో 10 కోట్లు వస్తాయని నీకు ఆశ చూపించిండు, అది నీ తెలివి తక్కువ. ఇచ్చిన దాన్ని కాపాడుకోవడం మన తెలివి. ఇప్పటికైనా మీరు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీ యూఎస్డిటీ మీరు కాపాడుకోండి. మీ యూఎస్డిటీకి ప్రతి ఒక్క రూపాయికి 100 రూపాయలు అవుతుంది. మీ యూఎస్డిటీని తక్కువ చేసి అమ్ముకుంటే మీ చేతగాని తనం. నేను ప్రతిసారి చెప్తా, బల్లగుద్ది చెప్తా, ముందు చెప్తా. ఇది మాత్రం గ్రహించుకోండి. కాబట్టి రీఫార్మింగ్ చేయండి. ఫార్మింగ్ అనేది ఇంపార్టెంట్, సీడ్ ఫండింగ్ అనేది ఇంపార్టెంట్, బ్యాలెన్సింగ్ చేయాల్సిందే. ఫార్మింగ్ వాల్యూ ఎవరికి తెలియట్లే. ఫార్మింగ్ వాల్యూ తెలిసిన వాళ్ళు, లెక్కలు అర్థమైన వాళ్ళు ఫార్మింగ్ చేయగలుగుతారు. సిస్టమ్ మాత్రం మనల్ని వదిలిపెట్టి పోదు. ఒక్కసారి సిస్టమ్ చిట్కేసింది అనుకో, పెద్ద ఎవరైతే లీడర్ ఉన్నా దొంగచాటును వచ్చి డబ్బులు సంపాదించుకుంటారు. ఎందుకంటే వాడు దాపెట్టుకున్నాడు కాబట్టి. మీరు కొత్త వాళ్ళు మీరు వస్తున్నారు కాబట్టి, న్యూ వాళ్ళు వస్తున్నారు కాబట్టి, మీకు కింద చెప్పుకోవడానికి చేయడానికి నమ్మకం కలిగించుకోండి. మీరు సబ్జెక్ట్ నాలెడ్జ్ నేర్చుకోండి. ఫార్మింగ్ చేస్తే ఏంది, వడ్డీకి వడ్డీ ఏంది, ఎవరికో ఇచ్చి బంగారం కానీ ల్యాండ్ కానీ ఎక్కడైనా ఏం మార్కెటింగ్ ఏం చేస్తున్నారు సార్? మీరు అక్కడ ఏమి ఇస్తారో తెలియదు. మీరు 2 లక్షలు పెట్టండి, 2 లక్షలకు రోజు 2000 ఇస్తామని చెప్పి ఎన్నో వస్తున్నాయి, విడ్రాలు వస్తున్నాయి, అది వస్తున్నాయి, ఇది వస్తున్నాయి అని మభ్యపెడుతున్నారు. మీరు ఇస్తాడు, 1 నెల ఇస్తాడు, 3 నెలలు ఇస్తాడు. తర్వాత ఇప్పుడు ఒక్కసారి మీరు ఫార్మింగ్ చేసినది ఇప్పుడు ఎర్లీ బాడ్ వచ్చి కూడా దగ్గర 8 నెలల నుంచి 9 నెలలు అవుతుంది. మాకు ఎర్లీ బాడ్ రాకముందు నుంచి ఫార్మింగ్ చేసిన వాళ్ళకు వచ్చి వడ్డీకి వడ్డీ చక్రవడ్డీ వచ్చి ఇచ్చిందండి. విడ్రాల్ అనేది ఒక్కసారి ఇచ్చాడు, తర్వాత కూడా ఇస్తాడు. కానీ ఇక్కడ ఇచ్చిన తర్వాత మీకు లీడర్లు ఏం చేస్తున్నారు, క్యాచ్ చేసుకున్నారు, డైవర్ట్ అయిపోతున్నారు. కానీ సిస్టమ్ ఏంటంటే పట్టుకొని ఉంటుంది. ఇప్పుడు కూడా వదిలిపెట్టవద్దు, మీ వీలన్నా జారి పెట్టుకోవద్దు. ఎందుకు పట్టుకొని ఉంటుంది అది గ్రహించండి, అది అవగాహనించుకోండి. హిందీలో చెప్పేవాళ్ళు వాళ్ళు చెప్తున్నారు, ఇదే సబ్జెక్ట్ చెప్తున్నారు. సిస్టమ్ ఎప్పుడు వదిలిపెట్టలే, కష్టపడ్డ వాళ్ళని వదిలిపెట్టలే, లీడర్లను కూడా వదిలిపెట్టలే. లీడర్లు వెళ్ళిపోతే వాళ్ళ తప్పు కాదు కదా. ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం గ్రహించండి, మీ రూపాయికి రూపాయి సంపాదించుకోవడం మీ చేతుల్లోనే ఉంది. పోయిందనేది ఎవరిని నిందియొద్దు. మీ సీనియర్లను కూడా నిందియొద్దు. కానీ పరిచయం చేసిన వాళ్ళను పేరు మర్చిపోవద్దు. సబ్జెక్ట్
నేర్పించిన వాళ్ళని పేరు మర్చిపోవద్దు, అది మాత్రం గ్రహించుకోండి. సీనియర్లు పరిచయం చేశారు, నేర్చుకుంటారా లేదా, సీనియర్ చెప్తాడా లేదా, అది వాళ్ళ టీం. నా టీంకి నేను పరిచయం చేసిన వాళ్ళకి ఇప్పటి వరకైనా ప్రతి ఒక్కరికి ఫోన్ లేపి నువ్వు అటాచ్మెంట్ ఉంటే రూపాయికి రూపాయి కాదు, రూపాయికి 10 రూపాయలు వస్తుంది. నా దగ్గర జవాబు ఉందండి, మీ దగ్గర జవాబు లేకుంటే మీ టీంకి, మీ కింద టీంకి అది మీ చేతగంతనం. నేను బల్లగుద్ది చెప్పగలుగుతా, నా టీం ఎవరు ఫోన్ చేసినా ఏం చేసినా నువ్వు నాతో అటాచ్మెంట్ లేవు, నీ రూపాయి ఏంది కన్వర్ట్ చేసుకో ట్రస్ట్ వాలెట్, ట్రస్ట్ వాలెట్ కన్వర్ట్ చేసుకొని ఈ విధంగా చేసుకో అని ప్రతి ఒక్కరు చెప్పా. నా డైరెక్ట్ కాదు, నా కింద 10-20 లెవెల్ కింద ఉన్న వాళ్ళకి కూడా చెప్పా. నా టీం 20 నుంచి 30-40 వేల మంది ఉన్నారు. ప్రతి ఒక్కరు ఫోన్ చేసినప్పుడు వాళ్ళు వేసిన క్వశ్చన్కి నా దగ్గర జవాబు ఉంది, కానీ వినడానికి వాళ్ళకి ఓపిక లేదే. ఓపిక ఉండాలి. అక్కడ ఎన్నో గవర్నమెంట్లు వచ్చాయి, ఇల్లు కట్టిస్తా ఇదన్నా, అల్లుడు వస్తాడు, కొడుకు వస్తాడు, కొడుకో బెడ్రూము, అల్లునికో బెడ్రూమ్ అని, కూతురుకో ఎన్నో చేశా. ఏమే ఉన్న వాళ్ళకు ఉన్నాయి, దగ్గర ఉన్న వాళ్ళకు ఉన్నాయి, దూరం ఉన్న వాళ్ళు వెళ్ళిపోయారుగా. అంటే ఇక్కడ ఎవరిని కానీ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. నీ రూపాయి ఎంత పెట్టినావు, సిస్టమ్ ఏం చేసింది, సిస్టమ్ ఎంతవరకు ఇచ్చింది, దాన్ని ఫాలో అప్ అనేది ఇంపార్టెంట్, అటాచ్మెంట్ అనేది ఇంపార్టెంట్. నీ సీనియర్ లీడర్లతో నువ్వు ఎంత అటాచ్ ఉన్నావు, సీనియర్ లీడర్ అనేది తప్పుకున్నాడు, కానీ నువ్వు పెరల్వెన్తో ఎంత అటాచ్ ఉన్నావు, అది మాత్రం గ్రహించండి. గ్రహించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, అటాచ్మెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, పోయే వాళ్ళు పోయారు. సార్ ఈ జనాల నాలెడ్జ్ కానీ జనాల ఈజీ తత్వం అనేది తొందరపాటు ఎక్కువ అయిపోయింది. నాకు ఈజీగా డబ్బులు రావాలి, సిస్టంతో సంబంధం లేదు, నువ్వు మాట మీద నువ్వు అన్నావు సిస్టమ్ ఏందో నాకు తెలియదు. అరే అమ్మా, క్రియేట్ చేసింది ఎవరు, సిస్టాన్ని క్రియేట్ చేసింది ఎవరు, సిస్టమ్ ఎవరో క్రియేట్ చేసింది, దాని నమ్మకంతో మనం ముందుకెళ్తున్నాం. ముందుకెళ్ళినప్పుడు ఆ సిస్టంతో ఫాలో అప్, ఆ సిస్టమ్ ఏం చెప్తుందో మనం ఫాలో అప్ ఉండాలి. ఆ ఫాలో అప్ లేకుండా లీడర్ అనేవాడే కూడా తప్పితే అది ఎవరి బాధ్యత? ఆ లీడర్ అన్నవాడే తప్పి కింద టీంకి సలహా వేయకుంటే ఎవంత బాధ్యత? ఆ లీడర్తో అటాచ్మెంట్ ఉన్న వాళ్ళు ఒక 50 మంది ఉంటారు, 100 మంది ఉంటారు. ఆ 100 మందిని కూడా ఆ లీడరు ఏం చేస్తాడు, తప్పుదారులను పట్టి వేరే సిస్టానికి తీసుకెళ్తాడు. ఆ 100 మంది ఏమవుతారు, 50 మంది అవుతారు. ఆ 50 మంది కూడా ఇంకో సిస్టానికి తీసుకెళ్తారు ఆ లీడర్. ఆ 50 మంది కూడా ఏమవుతారు, 30 మంది అవుతారు, 10 మంది అవుతారు. ఈ లీడర్ వేస్ట్ అంటాడు. ఆయన స్వార్థానికి ఎన్నో సిస్టంలకు తీసుకెళ్తాడు, కానీ ఏం లాభం? తర్వాత శూన్యమవుతాడు ఆ లీడర్. ఆయన జోలు నిండిపోతాయి, ఆయన గల్ల నిండిపోతుంది, కరెక్ట్ ఉంటాడు. కానీ ఈ 100 మంది మాత్రం మోసం చేసిన వాడవుతాడుగా. ఈ 100 మంది ఏం చేస్తారు, 1000 మంది చెప్తాడు పలానా లీడర్ వేస్ట్ గాడు అని చెప్తారు. ఇక్కడ ఎవరైతే నమ్మకం, మ్యాథమెటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. రాజేష్ గారు కానీ, శంకర్ కానీ, మరి కొందరు లీడర్లు కానీ, అనుభవమైన శంకర్ గారు, దారమైన శంకర్ గారు కానీ, పీవీసీ మేటా గెలుస్తాము, గెలవబోతాము అనే ఈ బల్లగుద్ది మనం చెప్పడంలో ఈడ కాదు, నార్త్లో కూడా వినబడాల్సిందే. సత్యం. కరెంటు పోయింది సార్, సత్యం నేను చెప్తున్నా కదా. దేవసాక్షి, ఇప్పుడు నా ఇంట్లో కరెంటు పోయింది. నార్త్లో కూడా వినబడాల్సిందే, నార్త్ సిస్టమ్ కూడా వినబడాల్సిందే. మన మాట అనేది గట్టిగా ఉండాలి సార్, టీం అనేది గట్టిగా ఉండాలి. మేమున్నాం ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో, మేమున్నాం. నార్త్లో కన్నా ఎక్కువ ఉన్నామని మనం వాళ్ళకి చెప్తే, ఆ నార్త్లో అరే పలానా రాష్ట్రంలో, ఆ యావత్ భారతదేశంలో వీళ్ళు గట్టిగా ఉన్నారని వాళ్ళకు కూడా భయం ఉండాలి సార్. టీం అనేది ఇంపార్టెంట్ సార్. ఇక్కడ ఇంతకుముందు ఇండియా, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ అనే టీం ఉండే, ఇప్పుడు ఎట్లేదు. రాష్ట్రాల 2020 షార్ట్ కట్ అయిపోయింది సార్. రాష్ట్రాలలో సెలెక్ట్ చేసి ఏదో నాకు తెలియదు, నాకు
నేను క్రికెట్ చూడను, నాకు ఆడడం ఇంపార్టెంట్ కానీ క్రికెట్ మాత్రం చూడ. ఇప్పుడు ఏందో షార్ట్ కట్లో వెళ్ళిపోయింది 2020 అని. జనాలను డబ్బులు క్యాష్ చేసుకుంటున్నారు సార్, జనాల మెంటాలిటీతో క్యాష్ చేసుకుంటున్నారు. ఈ మార్కెట్ అనేది మనం గ్రహించుకోవాలి. ఈ రేపు సార్ చాలా ఆన్లైన్ కాదు, రేపు నీ ఇంట్లోనే ఉండి ఏది నిజం ఏది అబద్ధం అనేది గ్రహించుకొని డబ్బులు సంపాదించుకోవాల్సి వస్తుంది. ప్లాట్ఫామ్ అనేది ఇన్సూరెన్స్ కొన్ని ఎన్నో కంపెనీలు ఉన్నాయి. చెప్పాలనుకుంటే ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా మోసం చేస్తున్నాయి. ఎంతమందికి ఇస్తున్నారు సార్? ఇస్తారు సార్. నువ్వు కట్టిన 1,00,000 రూపాయలకి 2 లక్షలు ఇస్తారు, కానీ 100 మంది 2 కోట్లు తింటున్నారు సార్. అది ఎవరు గ్రహించారు? కొన్ని పాలసీస్ ఉంటాయి, కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. రేపు క్రిప్టో మార్కెట్ ఏమన్నా నేలుతుంది, క్రిప్టో మార్కెట్ ఏమన్నా సాధించుకుంటుంది, క్రిప్టో అనేది మనకు ఆస్తి అవుతుంది. క్రిప్టో నీ దగ్గర ఉంది అనుకుంటే రేపు రియల్ ఎస్టేట్ కూడా క్రిప్టో అంటే ట్రాన్సాక్షన్ నడుస్తాయి సార్. పాయింట్ అర్థం చేసుకోండి. ఇక్కడ నేను ఇంతకుముందు పొదలవేలో కూడా అదే చెప్పాను సార్. మేము 500 నోట్లు సంచులలో మోసుకొచ్చావు, ఇప్పుడు ఆన్లైన్లోనే పేమెంట్ చేస్తున్నాం. రేపు ఏమవుతుంది? క్రిప్టోతోనే పేమెంట్ చేస్తాం సార్. బ్యాంకుకి వద్దు. బ్యాంకుకి చేస్తే ఏమవుతుంది? ఐటీ రైడ్ అవుతుంది. పలానా అకౌంట్ నుంచి ఇంత ట్రాన్స్ఫర్ అయింది, వీళ్ళు ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకున్నానే అవుతుంది. ఇప్పుడు బ్లాక్ మనీ మొత్తం ఎక్కడ కన్వర్ట్ అవుతుంది? క్రిప్టో అనేది కన్వర్ట్ అవుతుంది. క్రిప్టోలో ఎంతవరకు కన్వర్ట్ కావాలనో అంతే కన్వర్ట్ అవుతుంది. ఏ ప్రపంచంలో ఉన్న డబ్బులు మొత్తం క్రిప్టోలోనే ఉంటాయి. మీ ఆస్తిని పెంచుకోవాలన్నా చేసుకోవాలన్నా ఫార్మింగ్లోనే ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫార్మింగ్లో ఇప్పుడు నువ్వు దాపెట్టుకున్నావు కదా, అది రేపు కోట్లు అవుతాయి. మీకు ఇప్పుడు నాకు ఇవ్వట్లేదని బాగా కష్టం ఉంటుండొచ్చు. ఇప్పుడు ల్యాండ్లో కూడా అంతే. ఇప్పుడు ఎంతో మంది ఉన్నారు కొని పెట్టుకున్న వాళ్ళు, కొన్ని కోట్లు ఉన్నాయి, రిలీజ్ అవట్లే. ఎందుకు? కొనేవాడు రావాలి. కొనేవాడు ఏంది? గవర్నమెంట్ చేంజ్ కావాలి. సింపుల్. ఒక్కసారి మైండ్లో అతో ఆలోచించండి. ఇప్పుడు లేవు మార్కెట్లో. ఇప్పుడు నువ్వు ఉన్నావు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా సార్. యాదగిరిగుట్ట కాడ దగ్గర 10 గ్రామాల దాకా వెంచర్ కొట్టారు సార్. ఏముందా అంటే గుట్ట మాత్రం డెవలప్ అవుతుంది తిరుపతి లాగా అని అన్నారు. అంటే ఒకడు అన్నాడు, అంటే ప్రతి ఒక్కడు కొబ్బరికాయల దుకాణం పెట్టుకుంటాడా ఫ్లాట్ కొని? ఎక్కడో డెవలప్ అవుతుంది. ఆ డెవలప్ ఇల్లు కడతాడా? ఒక 10 గ్రామాలు అంటే 100 ఎకరాలు 200 ఎకరాల దాకా ఇల్లు కడతాడా? ఆ ఇల్లు కట్టాలంటే మస్తు టైం పడుతుంది. రీసేల్ వాల్యూ అనేది ఉండాలి కదా. క్రిప్టోలో కూడా అదే సార్. ఒక్కసారి నీకు ఎన్నో కాయిన్లు డెవలప్ అయినాయి, ఎన్నో కాయిన్లు ఇప్పుడు ఏది పాపులారిటీ ఉన్నది అది గ్రహించాలి. ఇక్కడ కొన్ని ఉన్నాయి, సోలోనో కానీ ఇంకేదో కానీ బిఎన్బి కానీ ఇంకో డెవలప్ చేస్తున్నాడు, వాడు అటాచ్మెంట్ చేస్తున్నాడు. బిఎన్బి అనేది ఎందుకు అవుతుంది? వాడు గేట్వే అవుటర్ రింగ్ రోడ్ చుట్టూ గేట్ కట్టుకున్నాడు. నా గేట్ దాటాలంటే నాకు కమిషన్ ఇవ్వాలి. ఆ కమిషన్ ఏం చేస్తాడు? ఆ కమిషన్కి 70% గవర్నమెంట్కి ఇచ్చిన, ఆయనకి 10% శాలరీ ఇచ్చిన, నాకు 20% మిగిలితే చాలు అని చెప్పి వాడు బిఎన్బి సెట్ చేసుకున్నారు. ఆ బిఎన్బి కాయిన్ పెరుగుతుంది. ఒక్కొక్క కాయిన్ ఒక్కొక్క దాని మీద పెరుగుతుంది. ఆ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. ఏ కాయిన్ ఏ మీద డెవలప్ అవుతుందని మన వైట్ పేపర్ ఎంతో క్లారిటీగా చెప్పింది. మన వైట్ పేపర్ దేని మీద పనిచేస్తుందని చెప్పింది. ఎంత టైం అని చెప్పలేదు, కానీ ఈ విధంగా డెవలప్ చేస్తున్నదని చెప్పింది. ఆ వైట్ పేపర్ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎంతమంది చదువుకున్నారో నాకు చెప్పండి. ఉన్న 140 మందిలా మన పీవీసీ మేట వైట్ పేజ్ ఎంతమంది నేర్చుకున్నారో చెప్పండి. మన పీవీసీ మేట ఎంతవరకు ఫార్మింగ్ లెక్కలు ఉన్నదో చెప్పండి. మన పీవీసీ మేట ఏ విధంగా డెవలప్ అవుతుందో చెప్పండి. మన పీవీసీ మేట అవుతుందా కాదా అని ఎవరికి గుండె మీద చేసుకొని మాట్లాడండి
సార్ ఒక్కటి మాత్రం నేను చెప్పగలుగుతాను, పీవీసీ మెటా ఏదైతే ఉందో $1 అయినా చాలు సార్, $10 వద్దు, $1 రూపాయి 100 మనకి ఇది వరకు ఆల్రెడీ ఇచ్చింది సార్. $1తో $98 ఇచ్చింది సార్, మింట్ అనే కాయిన్తోని. అది ఎవరికి తెలియదు, పెల్వైన్ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది, అది పెల్వైన్ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు కూడా అప్పుడు ఇచ్చినప్పుడు సార్ సత్యం సార్, కరెంట్ వచ్చింది సార్ ఇప్పుడు నా ఇంట్లో. ఇంతకుముందు కరెంట్ పోయింది, ఇప్పుడు వచ్చింది. పెల్వైన్ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. ఆ రెట్టు 100 రెట్లు ఇవ్వడానికి కంపల్సరీ ఉంది సార్. 100 రెట్లు ఇవ్వడానికి 1000 రెట్లు అవసరం లేదు, $1 అయినా చాలు. ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ తో ఉండండి, ఆ కాన్ఫిడెన్స్ తో ఫార్మింగ్ అనేది చేపియండి, ఆ కాన్ఫిడెన్స్ తోని మీ ఫార్మింగ్ మీరు కాపాడుకోండి. ఎన్ని కష్టాలు వచ్చినా ఆస్తి మాత్రం కాపాడుకోవాలి. మీ ఇంట్లో వాళ్ళకు ఇది ఆస్తి అనేది నేర్పించుకోవాలి, అది మాత్రం పక్క. ఇప్పుడు భూమి కొంటున్నావు, భూమి కొట్టంగానే పలానా డాక్యుమెంట్ నీ ఇంట్లో ఉంటుంది, మీ ఇంట్లో చెప్తావు నా డాక్యుమెంట్ ఇది, నేను ఇది పలానా జాగా అని. నీ ఫోన్లో, నీ ట్రస్ట్ వ్యాలెట్లో, నీ 12 digits లాక్లో ఏముంది, ఇది ఉంది అనేది నాలెడ్జ్ మాత్రం నేర్పియాల్సిందే. నేర్పియకుండా చెప్పలేదనుకో అది నీ తప్పు. అది ఎవరు తినలేరు, ఈవెన్ క్రిప్టో వాళ్ళు కూడా తినలేరు, అది ఎవరు కూడా. అది అంతే, ఆకాశంలో నీతో పాటు భూమి మాత్రం తీసుకెళ్ళలేవు, కానీ నీతో పాటు నీ ఏదైతే క్రిప్టో క్రియేట్ చేసావో నీతో పాటు నువ్వు తీసుకెళ్ళగలుగుతావు, ఇది మాత్రం గ్యారంటీ. కాబట్టి ప్రతి ఒక్కరూ నాలెడ్జ్తో సహా జనవరి తర్వాత ఏం చేస్తారో నాకు తెలియదు. పొద్దున కానీ తాడిపొమ్మల శంకర్ సార్ మీటింగ్లో కానీ, రాజేష్ గారి మీటింగ్లో కానీ 500 మంది దాటకు మీదనే ఉండాలి తప్ప 500 కింద తగ్గొద్దు. మన బలం అనేది మనం నిరూపించుకుందాం, మన టీంని అనేది జూమ్ మీటింగ్ అటెండ్ కావడానికి చేసుకుందాం, వాళ్ళకు నాలెడ్జ్ అనేది ఇప్పిద్దాం. వాళ్ళకు నాలెడ్జ్ ఇప్పించి పీవీసీ మెటా గొప్పతనం ఏదని చెప్పుకుందాం. మన ఆస్తి మనం కాపాడుకోవాలి, మన ఆస్తి మనం డెవలప్ చేసుకోవాలి. మన ఆస్తి డెవలప్ చేసుకోవాలంటే ప్రతి పేరు ఉన్న మీటింగ్ వాళ్ళు దీని గురించి నాలెడ్జ్ అనేవి వస్తాయి, మార్కెట్లో ఎన్నో వస్తాయి, ఒడుదుడుకులు ఎన్నో వచ్చినా కూడా దీని గొప్పతనం నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏ లీడర్ సీనియర్లు, నేను ఒకటే విన్నపించుకున్నాను సార్, మరీ సీనియర్ లీడర్ పిలిపియాలి. ఇలా తప్పైందా ఒప్పైందా వాళ్ళ నిజస్వరూపం అనేది బయటపడాలి. ఇదే ఫ్లాట్ బయటపడితేనే అంటే ఒక క్రియేట్ చేయాలి సార్, మనం సింపుల్ అది క్రియేట్ చేయాలి. ఒక న్యూస్ లీడర్లు ఎట్లా క్రియేట్ చేస్తారో మనం కూడా ఇట్లా క్రియేట్ చేసి వాళ్ళని పిలిపించి ఒక్కొక్క లీడర్ని మాట్లాడిపియాలి. మీరు నాతో డైరెక్ట్ సార్ పర్సనల్గా నాకు అటాచ్ అయితే ఎవరిని పిలిపియాలి, మంచి ఏ లీడర్ని పిలిపియాలి, ఇద్దరిని పిలిపియాలి, చెడోళ్ళని పిలిపియాలి, మంచోళ్ళని పిలిపియాలి. వాళ్ళని పిలిపించి వీళ్ళకి మోటివేషన్ ఇప్పిస్తే కానీ అప్పటిదాకా వీళ్ళకి నమ్మకం కలగదు. నమ్మకం ఉన్నది లేదని నేను అనట్లే, కానీ పోరాడుతున్నారు. వస్తుందని ఆశ వద్దు సార్. నువ్వు 10 లక్షలు పెట్టినా, ₹1,00,00,000 పెట్టినా, నేను మంచి దాంట్లో పెట్టినా అనేది నీకు నిద్ర కావాలి. నీ అల్మార్లో డబ్బులు నేను పెట్టినా, నా అల్మార్లో నేను డబ్బులు పెట్టుకున్నా ₹1,00,00,000, నేను బిందాస్, అది ఎప్పుడన్నా రాని నేను పడుకుంటా అనే నమ్మకం నీకు కలగాలి. ఎప్పుడు సిస్టమ్ మీద నీకు నమ్మకం కలిగినప్పుడు, నీ అల్మార్కి నీకు తాళం గట్టి వేసినప్పుడు, నా అల్మార్లో డబ్బులు సేఫ్గా ఉన్నాయి. కానీ సేఫ్గా ఉంటాయి డబ్బులు, కానీ దాంట్లో గుడ్లు పెట్టాలి కదా. ఆ గుడ్లు అనేది పీవీసీ మెటాలో 100 రెట్లు పెరుగుతుందనే నమ్మకం నీకు కలగాలి. నమ్మకం కలిగిన వాళ్ళే ఉండండి, నమ్మకం లేని వాళ్ళు అది నేనేం చెప్పాను, దైవాన్ని నిర్ణయం. ఎక్కడైనా సరే దేవుడు మాత్రం డైరెక్ట్ వచ్చి మీకు కనబడడు. మీడియేషన్ అని మాత్రం పక్కా ఉంటుంది. ఏ దేవస్థానమైనా సరే, ఎక్కడైనా సరే మీడియేషన్ ఉంటేనే అది డెవలప్ అవుతుంది, ప్రచారం ఉంటేనే డెవలప్ అవుతుంది. అది ఏ ధర్మంలోనైనా అదే ఉంటుంది. అంత మించింది మాత్రం నేను సార్ ఇది సంగతి. మరీ ఎక్కువ తీసుకుంటే మాత్రం సారీ ఫర్ ది. థ్యాంక్ యూ రాజేష్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సో ఇట్స్ గ్రేట్ honor
సో నో ప్రాబ్లం, అందరు రావాలని కోరుకుందాం మనం, ఎందుకంటే ప్రతి ఒక్కరు వాళ్ళు కూడా రావాలని కోరుకుందాం సార్. ఎందుకంటే మెయిన్ ఏంటంటే ఇంపార్టెంట్ మనకు నమ్మకం అనేది ఉండాలా. నమ్మకం ఉంటే ఎక్కడైనా మనం ఖచ్చితంగా మనం ముందుకెళ్ళచ్చు. మీ మాటల్లో అర్థమైంది సార్. సో 100% అందరు సంపాదించుకునే వాళ్ళే ఉన్నారు. బట్ ఇక్కడ ఒక పాయింట్, మంచి పాయింట్ రైజ్ చేశారు ఏంటంటే ఖచ్చితంగా మనం మన టీంని లేకపోతే మనకు తెలిసిన వాళ్ళని పీవీసీ గురించి మనం చెప్పాల్సిన బాధ్యత మనకే ఉంది, మనలోనే ఉంది. సో అదే ప్రయత్నంగానే మనం ఈ మీటింగ్ అనేది కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో థ్యాంక్ యూ సార్, మంచి విషయాలు తెలియజేశారు. గ్రేట్ సార్. సో చాలా బాగా మరి మాట్లాడడం జరిగింది. థ్యాంక్ యూ. నెక్స్ట్ మీడియా పార్ట్నర్స్ చూద్దాం. మనం మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మనం ఫోన్ చేసి మీటింగ్ రండి అని చెప్దాం. ఏముంది సార్, మీరు అన్నట్టుగా మాకు మీరు ఏమంటుందని మెసేజ్ చేయండి. సో నెంబర్ పెడితే కూడా నేను కూడా పర్సనల్ గా మాట్లాడడానికి కూడా ప్రయత్నం చేస్తాను. మీటింగ్ రమ్మని చెప్తాం. ఏముంది, మీటింగ్ వస్తే వాళ్ళు మాట్లాడకుండా కొన్ని రోజులు మీటింగ్ వచ్చారంటే దీంట్లో ఉన్న డెప్త్ ఏంటనేది వాళ్ళకు అర్థమవుతుంది సార్. సో వాళ్ళు కంటిన్యూ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. రైట్. సో థ్యాంక్ యూ సార్. సో మనకు మరి ఇంకా 8 నిమిషాలు మిగిలి ఉంది. సో ఈ 8 నిమిషాలు మనము ఇంకా మరి ఒక రకంగా యూజ్ చేద్దాం అనుకున్నా, కానీ ఈరోజు వేరే రకంగా యూటిలైజ్ చేద్దాం. ఇంకా టైం ఎక్కువ లేదు కనుక. సో ఓకే, ఎనీవే ఒక మరి ఎవరైనా మాట్లాడాలనుకుంటున్నా సార్, మాట్లాడచ్చు. ఎవరైనా యొక్క సందేశాన్ని ఇవ్వాలంటే ఇవ్వచ్చు, లేదంటే మాత్రం ఏం చేస్తానంటే స్క్రీన్ షేర్ చేద్దాం. కొంచెం స్క్రీన్ షేర్ చేసి చూద్దాం. స్క్రీన్ షేర్ చేసి, సో నేను అనుకున్నది వేరు. ఇక్కడ మన ఈరోజు మనకు అనుకోకుండా మన సార్ మరి మంచి మనకు చాలా విషయాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. సో ఇక్కడ నేను స్క్రీన్ షేర్ చేస్తాను. 1 minute సార్. ఓకే, స్క్రీన్ షేర్. ఓకే, షేర్ స్క్రీన్, స్టార్ట్ బ్రాడ్కాస్టింగ్. సో మరి పార్ట్నర్స్ మరి స్క్రీన్ షేర్ అవుతుందా? అవుతుంది సార్, అవుతుంది. థ్యాంక్ యూ సార్. ఓకే, సో ఈరోజు ఎర్లీ బర్డ్ మా పార్ట్నర్స్ చేశామని చెప్పారు, మరి నేను చేయలేదు. సో ఇక్కడ అందుకు మధ్యాహ్నం ఏదో ఆ టైంలో చేయాలనుకున్నా, నేను కొంచెం బిజీ అయిపోయాను. సో ఇక్కడ సంథింగ్ ఇక్కడ ఏంటంటే ఇది ఏంటి నాకు అర్థం కాలేదు. అడ్జస్టెడ్ అని అందరికి వస్తుందా సార్? ఈ అడ్జస్టెడ్ అనేది అందరికి వస్తుందా? మనం ఫార్మింగ్ ఓపెన్ చేసాము. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ లో ఇక్కడ వస్తుంది కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ అడ్జస్టెడ్ అనేది మీ అందరికి వస్తుందా? ఓకే, ఈరోజు చూసుకోకపోతే మీటింగ్ అయిపోయిన తర్వాత చూసుకోండి. ఇక్కడ అడ్జస్ట్ అనేది మీ అందరికి వస్తుందా లేదా ఒకసారి చూసుకోండి, రేపు చెప్పండి. అయితే ఇట్స్ ఓకే. ఇక్కడ మనం ఏమనుకున్నామంటే పాయింట్ డైరెక్ట్ కమ్ టు ద పాయింట్స్. ఫార్మింగ్ స్టేటస్, వ్యూ ఎర్లీ బర్డ్ స్టేటస్. సో నెక్స్ట్ రిఫరల్ ఫార్మింగ్. రైట్, ఇప్పుడు 7,200 సంథింగ్ ఉంది కదా ఇక్కడ. సో రిఫరల్ ఫార్మింగ్ చూస్తే ఎస్, ఇక్కడ ఒకసారి వచ్చేసి 21వ తారీఖున చేశాడు. ఎంత? 100తో 323 డిసెంబర్, అంటే ఈ రోజు. ఒకసారి వచ్చేసి 300 చేశాడు, అంటే మొత్తం 400 రెడీ ఉన్నాయి. అంటే ఈ ఐడికి మనము 200 చేయాలి, అంతేనా సార్? ఇక్కడ 400 రెడీ ఉన్నాయి సార్ ఇక్కడ. రైట్. సో మనము ఈ ఐడికి 200 చేస్తే ఇక్కడ 7,200ది 7,400 అవుతుంది. కరెక్టేనా? చూద్దాం మరి. ఓకే, రివార్డ్ స్టేటస్ సార్ దగ్గర ఉన్నాయో లేవో చూసి మనం మరి చేసేద్దాం. సో ఇందాక సార్ అన్నట్టుగా ఫోకస్ చేయండి సార్, మీరు ఫోకస్ చేసుకోండి. మీ యొక్క యూనిటీని మీరు అమ్మొద్దు. 100% నిన్న మొన్న నేను చెప్పాను. ట్రేడింగ్. ఓకే, సో 2 న్యూ టోకెన్ ఫార్మింగ్. కంటిన్యూ సెల్ఫ్ ఇద్దాం. దీనికి
200తో చేద్దాం. ఆల్రెడీ 400 కింద చేసింది ఉంది కదా, 400 బిజినెస్ వచ్చింది కనుక ఇక్కడ 200తో చేద్దాం. సో నా వాయిస్ అండ్ స్క్రీన్ షేర్ క్లియర్ ఉంది కదా సార్? సార్ క్లియర్ ఉంది. ఓకే సార్. ఓ టాప్ ఆఫ్ బిఎన్బి స్మార్ట్ చైన్. ఓకే, సో ఇక్కడ దీనికి తగినంత బిఎన్బి లేదని చెప్తుంది. సో మనం బిఎన్బి తీసుకోవాలి. ఓకే, నేనే మర్చిపోయాను. యాక్చువల్లీ నేను ఫస్ట్ చూడాల్సింది, నాకు తెలిసింది బిఎన్బి లేదన్న విషయం ఈ ఐడికి, బట్ నేను మర్చిపోయాను. ఒక్క నిమిషం సార్, గో బ్యాక్. ఓకే, బిఎన్బి, ఓ బిఎన్బి 1.18 ఉందా? సరిపోదాం. ఓకే, కాపీ చేసుకోండి. నెక్స్ట్ బిఎన్బి ఎక్కడ ఉంది అది చూసుకొని బిఎన్బి ఇక్కడ ఓకే ఇక్కడ ఉండొచ్చు మేబీ. ఎస్, ఇక్కడ 30 బిఎన్బి ఉంది కనుక ఒక $10 సంబంధించిన బిఎన్బి మనము పెట్టుకుందాం. ఓకే, కన్ఫర్మ్. ఓకే, సో బిఎన్బి పంపించాం. పీవీసీ బీటా డాట్ ఐఓ. ఖచ్చితంగా బిఎన్బి అనేది కనెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సార్. అందరూ ఎవరైనా కూడా కొత్త వాళ్ళు ఉంటే చెప్తున్నాను, బిఎన్బి అనేది కంపల్సరీ స్మార్ట్ చైన్ కనెక్ట్ చేసుకోవాలి. సో టోకెన్ ఫార్మింగ్ మళ్ళీ చూపిస్తాను. అడ్జస్టెడ్ అనేది ఎక్కడ వస్తుందో అనేది, అది మళ్ళీ ఇప్పుడు మీ అందరు వ్యాలెట్లు రేపు చెక్ చేసుకోండి. ఇదిగో ఇది టోకెన్ ఫార్మింగ్కి వెళ్ళగానే ఇక్కడ అడ్జస్టెడ్ సంథింగ్ వస్తుంది కదా, కొన్నాయా లేకపోతే ఏంటి అనేది మీరు చూసుకోండి సార్, నో ప్రాబ్లం. ఇక్కడ ఇప్పుడు మనం ఫార్మింగ్, ఓకే మనము ఫార్మింగ్ చేయాలి కదా ఎట్లపటికి, రైట్. సో మీకు సబ్జెక్ట్ ఇస్తాను, అది రేపు ఇస్తాను. మరి ఈరోజు మనకు టైం అనేది కొంచెం ఏం లేదు, అదే మీకు కొంచెం క్యాండిల్ గురించి దాని గురించి దీని గురించి అదే చెప్దామన్న ఆలోచన ఉండే, బట్ ఇక్కడ మనకు టైం అనేది కొంచెం ఇదైంది. దాన్ని చెప్తే మనము చాలా స్లోగా అయిపోవాల్సి వస్తుంది, స్పీడ్గా చెప్తే అది అర్థం కాదు. అందుకని రేపే తీసుకుందాం. అది 1 నిమిషంలో, ఒక 5 నిమిషాలు 2 నిమిషాల్లో చేసేది కాదు. డన్, సేవ్. ఓకే, 2.48, వెరీ గుడ్. 200కి $2.48 తీసుకుంటుంది. ఓకే, సో రిక్వెస్టెడ్ టు రిడీమ్ టోకెన్ రివార్డ్స్. ఓకే, వెరీ గుడ్. యాక్టివ్లో 16,235 ఉన్నట్ట. ఓకే, బట్ మనం ఎర్లీ బర్డ్కి ఓకే అనమా లేదని చూసుకోవాలి. ఓకే, సో ఇందాక 7,200 ఉండే, ఇప్పుడు 7,400 ఏంటంటే మనం ఆఫర్కి అయ్యామన్నమాట. ఇక్కడ 400 ఇక్కడ పెండింగ్లో ఉండే కదా, ఇప్పుడు లేదు. ఇంతకుముందు ఎలిజిబుల్లో ఉండే, ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిక్యూటివ్లోకి వచ్చేసింది. రైట్, చూడండి ఇక్కడ అంతే కదా. ఒకసారి ఏమో 100 21 తారీఖున చేశాడు, ఒకసారి ఏమో 300. సో కింద 400కి అయినప్పుడు మనము కింద 400 బిజినెస్ తీసుకొచ్చాం. సో మనం ఇప్పుడు 200తో మనము ఫార్మింగ్ చేసుకున్నాం. రైట్, సో అందుకని చెప్పేసి ఇంతకుముందు మనం ఏం చూసాం, 7,200 ఉంటే 7,400 అనేది ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం. ఓకే, చూడండి ఇక్కడ కనబడుతుంది చూడండి. సో లాస్ట్ టైం సార్ వచ్చేసి 17 డిసెంబర్ 400తో చేశాడు. సో బిజినెస్ వచ్చింది కింద 800తో. మళ్ళీ ఈరోజు
23 డిసెంబర్ అంటే దగ్గర దగ్గర అవి 6 డేస్ అనుకుంటాను, మేబీ లాస్ట్ వీక్ అనుకుంటాను. 17 డిసెంబర్ అంటే ఏ రోజు వచ్చింది? 17 డిసెంబర్ ఎస్, లాస్ట్ మంగళవారం. సో ఈ రోజు మండే. ఇట్స్ ఓకే. ఎనీవే, అంటే 6 డేస్ లోపల మళ్ళీ సారు చేసుకోవడం జరిగింది. 7 డేస్కి ఎలిజిబుల్. ఎవ్రీ ట్రాన్సాక్షన్ 7 డేస్కి ఎలిజిబుల్. యా, 100%. ఓకే. సో మరి ఈ యొక్క ఐడిని లాగౌట్ చేద్దాం. ఇక చాలా 3-4 ఐడీలు ఉండే, రేపు చేద్దాం. అది ఎర్లీ బర్డ్ ఆఫర్ చేయాల్సిన ఐడీలు ఉన్నాయి, బట్ ఇక టైం తీసుకుంటుంది మనకి అది. సో స్క్రీన్ షేర్ ఆఫ్ చేశాను. సో డియర్ పార్ట్నర్స్, ఇంకా ఏంటి విషయాలు, టైం కూడా అయింది. సో మరి ఈరోజు సార్ కూడా మనకి మంచి విషయాలు అయితే తెలియజేశారు. సో ఎవరికి ఎలా అర్థమైంది అనేది కొంచెం టేక్ అవే తీసుకుంటే బెటర్. మీకు ఏం అర్థమైంది అనేది సార్ మాట్లాడిన పాయింట్లలో గురించి, ఇంకా వేరే విషయాలద్దు, కానీ సార్ మాట్లాడిన పాయింట్స్ నుంచి వెళ్ళి మీకు ఏమైనా టేక్ అవే దొరికిందా? టేక్ అవే దొరికితే మీరు దాని గురించి మాట్లాడచ్చు. సో నేనైతే చాలా విషయాలు తీసుకున్నాను. ఏంటంటే ముందుగా అట్లీస్ట్ మన టీంని కాపాడుకోవడం అదొకటి. తర్వాత ఎవరైనా రాకపోతే ఎందుకు రావట్లేదు అంటే మీరేమైనా లాస్ అయ్యారా? 100% అది అడగాల్సిన అవసరం ఉంటుంది మనకి. ఎందుకంటే ఖచ్చితంగా ఓకే, కొంతమంది అంటే నేను లాస్ అవ్వలేదు, మరి లాస్ అవ్వనప్పుడు ఎందుకు మూవ్ అవ్వట్లేదు అంటే కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పారు. ఆ డబ్బును వేరే దాంట్లో పెట్టావు, అక్కడ పోయింది. సో దానికి కూడా నువ్వు పర్లవనే కారణం అంటున్నావు. సో ఇలా మనం అలా డిస్కస్ చేసినప్పుడే, అంటే వాళ్ళని ప్రేమతో మీటింగ్కి తీసుకురావడానికి మనం ప్రయత్నం చేయాలని నాకు అర్థమైంది. సార్ నేను టేక్ అవే తీసుకున్నా అంటే ఏంటి, సార్ మాట్లాడిన మాటల్లో నేను ఏం తీసుకున్నానని నేను చెప్తున్నాను అనమాట. ఖచ్చితంగా ఇలాంటి ప్రయత్నం మనం చేయాలి. సో ఒకవేళ సారు ఎదుటి వ్యక్తి ఏమంటున్నాడు అంటే దాని మీకెళ్ళి మనం అతన్ని కన్విన్స్ చేసి ఒక 1 వీక్ 2 వీక్ మనము మీటింగ్, అంటే లీడర్షిప్ కావచ్చు, లీడర్ అని అన్నాను నేను, లీడర్ అన్న వాడు వస్తాడు అనమాట. లీడర్ కాదు, వాళ్ళు ఇన్వెస్టర్స్. బట్ తనకి ఏముంది అంటే నేను లాస్ అయ్యాను అనే ఒక మేబీ మైండ్ సెట్ లో ఉండొచ్చు. మీరు మాట్లాడితే అర్థమవుతుంది అతనితో, అతను లీడరా లేకపోతే అతను ఏంటి ఏం కథ అనేది మనం మాట్లాడితే తెలుస్తుంది. సో మీటింగ్ అయితే రండి. నేను చాలా మందిని ఇక్కడ, నాకు పర్సనల్ గా చాలా మంది కాల్ చేసేవాళ్ళు 1 year బిఫోర్, 6 months బిఫోర్, 2 year బిఫోర్, దగ్గర అట్లా పర్సనల్ గా కాల్ చేస్తే ఒకటే, ఎక్కువ మాట్లాడిపోయింది కాదు, ఏం మాట్లాడతారో మాట్లాడండి. అవి ఎలా ఉన్నారు, బాగున్నారు, పీవీసీలో ఉన్నాను సార్, నేను పర్లేదు ఉన్నాను సార్ మాట్లాడిన తర్వాత సీదా ఒకటే, మీ వాట్సాప్ నెంబర్ ఇదేనా? ఇదే అయితే నేను మీ గ్రూప్లో యాడ్ చేస్తాను, పర్వాలేదు. సో సార్ మనకు రోజు 9:40 మీటింగ్ ఉంటుంది, రండి. ఓకే అంటాడు. సో ఆ విధంగానే నేను చాలా మందికి మరి ఇక్కడ వాళ్ళని తీసుకురావడం జరిగింది నేను మీటింగ్లోకి. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. ఇట్స్ రియల్, ఇప్పుడు కూడా నాకు పేరు కూడా గుర్తులేదు. బట్ నా మొబైల్లో 2 మొబైల్లో కలిసి దగ్గర 8,000 కాంటాక్ట్స్ ఉంటాయి. బట్ ఇందులో నాకు తెలిసిన వాళ్ళు మేబీ 100-200. ఇట్స్ ట్రూ సార్. సో అలాగే ఉంటుంది అనమాట. అలాగే మనం తీసుకురావాల్సిన అవసరం ఉందని ఈరోజు నేను టేక్ అవే తీసుకున్నాను అనమాట. ఈసారి చెప్పిన మాటల్లో నేను తీసుకున్నవి అనమాట. ఇలాంటి విషయాలు నేను గ్రహించాను అనమాట, ఇలా చేయాలి మనం అని చెప్పేసి. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సార్. ఇంకా ఎవరైనా మరి మాట్లాడాలనుకుంటున్నారా? 1 or 2 minutes. అయితే సింపుల్ రాజేష్ గారు, ఇక్కడ మనం వీక్లీ ఒక సీనియర్ లీడర్లను పిలిపిద్దాం. షూర్ దానికి ఎవరు మనము కాదని అనట్లేదు, అనట్లే కాదు, వాళ్ళు రావాల్సిందే. వాళ్ళ మైనస్ ఏంది, వాళ్ళ ప్లస్ అయిందని ఎక్స్పీరియన్స్ చెప్తేనే ఇక్కడ మనకి కింద ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు డబ్బులు సంపాదించుకొని బయటకు వెళ్ళిపోయారు సార్, వాళ్ళు చెప్పుకోవడానికి ముఖం ముంగట్లేదు ఇక్కడ. అది ఎందుకంటే వాళ్ళ టీం కి వాళ్ళు సర్వీస్ చేయలేదు కూడా, చేశారు చేయలేదు. ఫర్దర్ గా మాకు లాభం రావట్లేదని సైడ్కి వెళ్ళిపోయారు వాళ్ళు, కానీ వాళ్ళు సంపాదించుకున్నారు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు గ్రహించుకోండి, మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఏంది, ఇందులో ఏ విధంగా సంపాదించుకోవాలి. ఇప్పుడు జూమ్ మీటింగ్ లో మీరే గాని సారే గాని మార్నింగ్ ఈవినింగ్ మీరు ఏదైతే మీటింగ్ పెడుతున్నారో, ఎందుకంటే ఇప్పుడు వర్చువల్ మనం పెట్టలేం కాబట్టి, అంతే కదా. వర్చువల్ ఎందుకు పెట్టలేం కూడా దానికి రీజన్ ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ తో ఇబ్బందులు ఉన్నాయి. అందుకంటే ప్రతి ఒక్క క్రిప్టో ఏది వర్చువల్ పెట్టలే. సార్ ఏదో మాట్లాడతారంట, ఆ సార్ మాట్లాడడానికి మనం మాట్లాడాలి, టైం ఎక్కువ లేదు కదా. సార్ వెల్కమ్.
సాయిరామ్ సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. యా, గుడ్ మార్నింగ్ సార్ నమస్కారం సార్. శివకుమార్ సార్. నమస్కారం. సార్ యాక్చువల్లీ మీరు పెరల్వేల్లో ఉన్నప్పుడు చాలా మీటింగ్స్ పెట్టారు సార్. ఆల్ డిస్ట్రిక్ట్స్ లో కూడా మీటింగ్ పెట్టారు. చాలా అవేర్నెస్ కూడా తీసుకొచ్చారు సార్ మీరు. థ్యాంక్ యూ. సార్ ప్రజెంట్ కి వచ్చేసి యాక్చువల్లీ యూస్ కేస్ అని చెప్పి, తర్వాత లిస్టింగ్ అని చెప్పేసి, తర్వాత బర్నింగ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి సిస్టమ్ వచ్చేసి ల్యాగ్ చేస్తుంది సార్. దాన్ని ఏమనేది అర్థం అవ్వట్లేదు సార్. ఓకే. ఇంకోటి కాయిన్ అనేది మనకి ఇంక్రీజ్ అనేది అది స్పెక్యులేషన్ సార్. దాన్ని వదిలిపెట్టేసేయండి, ప్రాబ్లం లేదు. కాకపోతే ఓకే. అంటే ఏంటి సార్, బైనాన్స్ లో అనేది ఒక లిస్టింగ్ చేస్తే సార్ అక్కడ వచ్చేసి 20 crores పీపుల్ వెయిటింగ్ సార్. యాక్చువల్లీ మనది డీసెంట్రలైజేషన్ అయితేనే బైనాన్స్ లో లిస్ట్ అవుతుందా లేదంటే అవ్వదా సార్? అదొక డౌట్ ఉంది సార్ నాకు. అయితే ఇక్కడ ట్రాన్సాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకటి ఓకే ఒక సింపుల్ లాజిక్, నువ్వు ఒక కంపెనీ పెట్టాలన్నా, ఒక ప్రమోటర్స్ క్రియేట్ చేయాలన్నా, ఓకే గవర్నమెంట్ కి కానీ అథెంటికేషన్ అనేది నీ ట్రాన్సాక్షన్ ఎంత ఉంది, ఓకే సార్. నీ వెనక ఎంతమంది జనాలు ఉన్నారు అనేది క్రియేటివిటీ చేయాలి అక్కడ. అవును సార్, అవును సార్, అవును సార్. ఓకే సార్. పర్ల్ వైన్ అనేది క్రియేట్ చేయగలిగింది, కానీ ఇక్కడ ఏదైతే ట్రస్ట్ వాలెట్ ఉందో ట్రస్ట్ వాలెట్ లో క్రియేట్ చేయలేకపోయింది. ఎస్ సార్, అదే సార్ నేను ఇక్కడ సిస్టమ్ ఏమంటున్నాను. తప్పులేదు. జనాలు ఏదైతే ట్రస్ట్ వాలెట్ లో రాలేకపోయారు వాళ్ళు. అవును సార్, పర్లేదు సార్. పెరల్ వైన్ అనేది ట్రస్ట్ వాలెట్ లో రావడానికి కారణం ఏంటంటే సార్, అంటే ఇప్పుడు పెరల్ వైన్ అనేది డీపీ ప్రోగ్రామ్ ని మెటావర్స్ టెక్నాలజీ తీసుకొచ్చినందుకు లిమిటెడ్ టైం ఇవ్వడం కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే అన్లిమిటెడ్ టైం ఇచ్చేస్తే యూజర్స్ వస్తారు సార్. యాక్చువల్లీ పెరల్ వైన్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్ వస్తారు సార్. ఎందుకంటే మనం బయట యూజర్స్ తీసుకురావాల్సిన అవసరం లేదు సార్. కంపల్సరీ వస్తారు వాళ్ళు. అది ఎందుకు సిస్టమ్ అనేది సమ్ పీరియడ్ టైం ఎందుకు ఇచ్చింది అనేది అర్థం అవ్వట్లేదు సార్. అది మీ క్వశ్చన్ ఆన్సర్ చెప్పాలా నేను? ఓకే సార్. ఓకే. ఇక్కడ పర్ల్ వైన్ అనేది ఏం చేసిందంటే, ఎస్ సార్. నువ్వు పర్ల్ నుంచి కొరల్ నుంచి ఆనెక్స్ దాకా సింపుల్ లాజిక్, నీకు పెరల్లో ఎంత ఇచ్చింది? డబుల్ ఇచ్చింది. ఇచ్చింది సార్. అప్గ్రేడ్ చేయడానికి కొరల్ కావమన్నది. కొరల్ నుంచి ఆనెక్స్ కావడానికి ఆటోమేటిక్ సెటిల్మెంట్ చేసింది నీకు. చేసింది సార్. సెటిల్మెంట్ చేసిన తర్వాత కూడా కొందరు ఏం చేసి ఒక్క సింపుల్ నా టీంలోనే, ఎస్ సార్. నా కింద టీంలోనే ఒక్కొక్కరికి 100 అకౌంట్లు ఉన్నాయి. ఉన్నాయి సార్. శ్రవణ్ సార్, దర్శన్ సార్ టీం చాలా పెద్ద ఉంది సార్ మీకు. అవునా? ఎస్ సార్, ఎస్ సార్. మీరు నేను చెప్పంగానే నీకు చెప్పేశారు, వాళ్ళు నా జూనియర్లే. అయితే ఇక్కడ ఎస్ సార్, ఎస్ సార్, తెలుసు సార్. 100 కాదు, 20 మీటింగ్స్ వచ్చాయి సార్. 20 ఇయర్స్ 1 year లో 20 times 20 మీటింగ్స్ అటెండ్ అయ్యాయి మీ మీటింగ్. అయితే ఇక్కడ ఏమైపోయిందంటే వాళ్ళకు కూడా ఇచ్చింది డబ్బులు. ఇచ్చింది సార్. ఇచ్చిందా? ఇచ్చింది. ఇక్కడ పేరు వ్యత్యాసం చూడలే, అకౌంట్ నెంబర్ చూసింది, ఇచ్చేసింది అక్కడ. ఎస్ సార్, ఎస్ సార్. మళ్ళా ఏం చేసింది, ఈ డీపీలంతా ఒక దాంట్లో కన్వర్ట్ చేసుకోవడానికి కూడా టైం ఇచ్చింది. ఇచ్చింది సార్. ఇచ్చిందా? ఇచ్చింది సార్. 2 రోజులు 3 రోజులు నిద్రపోలేదు సార్ మేము. ఎస్ సార్, ఎస్ సార్, తెలుసు సార్, తెలుసు సార్. అది కన్వర్ట్ చేసుకోవడానికి ఆ డీపీలు, ఎందుకంటే క్యాష్ అది. ఎస్ సార్, ఎస్ సార్, సార్. నెక్స్ట్ డే రోజు మాత్రమే 200 లిమిట్ పెట్టారు కదా ఆ రోజు. అవును, మేము ఏదైతే చేసామో నెక్స్ట్ డే మాత్రం లిమిట్ పెట్టారు. మళ్ళీ ఇంకో చేసింది కన్వర్ట్, పాస్వర్డ్ కూడా కన్వర్ట్. అప్పుడు అంటే ఏదైనా పాస్వర్డ్ పిన్ నెంబర్ ఇచ్చి చేసుకోమన్నది, చేశారు. మళ్ళా నెక్స్ట్ డే అంటే నువ్వు ఏదైతే యాక్టివిటీస్ చేస్తుందో సిస్టమ్ నిన్ను ఫాలో అవుతుంది. మీరు దొంగ చేస్తుందా, మీరు ఏ అకౌంట్ల నుంచి ఏం కన్వర్ట్ చేస్తుందా, సిస్టమ్ ఫాలో అయిపోయి దానికి ఇమీడియట్లీ రియాక్షన్ ఇచ్చింది సిస్టమ్ అక్కడ. అవును సార్. యూఎస్ టైమింగ్ ప్రకారం ఇచ్చేసింది. 5:30కి క్లోజ్ చేసేసి. అంటే కొందరు వ్యక్తుల వల్ల సిస్టమ్ కి అందరికి అదే మైనస్ అయిపోయింది. గుర్తుపెట్టుకోండి ఇక్కడ. చాలా మంది సార్ క్లబ్ చేసేసుకున్నారు సార్. 100 అకౌంట్స్, 200 అకౌంట్స్ క్లబ్ చేసేసుకున్నారు. ఆ రోజు సీడ్ ఫండింగ్ కూడా చేసేసారు. ఒకరొకరు 10,000 అక్కడ ఎవరు తప్పు చేసేసుకున్నారు కూడా. ప్రతి ఒక్కరిది తప్పు. ఇక్కడ లీడర్ తప్పని అనద్దు. ఎస్ సార్, ఎస్ సార్. అవును సార్. నీ బ్యాంక్ అకౌంట్ నువ్వు ఎంత జాగ్రత్త పెట్టుకుంటావో నీ అబ్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ.
ఎందుకంటే దాని వాల్యూ మాకు తెలుసు కాబట్టి, దాని వాల్యూ అందరికి తెలుసు కాబట్టి సార్, మార్కెట్ ఉన్న వాళ్ళు సంపాదించుకుంటారు సార్. అది వాళ్ళ తప్పన అనొద్దు కూడా అక్కడ. అనదు సార్. యాక్చువల్లీ డిపి అనేది చాలా రేంజ్ కి తీసుకెళ్లాలని ట్రై చేశారు కానీ గైడ్ లైన్స్ ప్రకారం ఫెయిల్ అయిపోయింది. దాని వాల్యూ వాళ్ళకి తెలుసు కాబట్టి, ఎస్ సార్. దాని వాల్యూ తెలుసు. చేసుకునేంత వరకు 24 hours టైం సరిపోలే. 2 days మాకు సరిపోలే. నిద్ర లేవు. నిద్ర లేకున్నా డీపీలు కన్వర్ట్ చేసి ఒక దాంట్లో గుంజుకొచ్చి మళ్ళా ఇంకా కొన్ని వేల అకౌంట్లు ఉన్నాయి సార్ అందులో. ఇప్పటికి కూడా మా టీంకి ఇప్పటికి ఉన్నాయి. కానీ ఆశ మళ్ళా పర్ల్ వైన్ అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ పక్క 200% ఓపెన్ అవుతుంది సార్. ఓపెన్ అయినప్పుడు మాత్రం అప్పుడు పర్ల్ వైన్ అంటే వాల్యూ అనేది సిస్టమ్ ఒక్కటే సార్. ఒక్క చిటికేస్తే, నేను అందుగురించి చెప్తున్నాను కదా, చిటికేసింది అనుకో ఎంతమందిని తీసుకురా. పర్ల్ వైన్ దగ్గర లక్షల కస్టమర్లు ఉన్నారు సార్. ఏ సిస్టమ్ దగ్గర లేరు. సార్ ఉన్నారు సార్. నిన్న వెబ్సైట్ ఏమో ఓపెన్ అయినట్టు. ఇంకోటి సార్, మన డాటా ఉంది సార్ తన దగ్గర. ఉంది సార్. మన డాటా డిలీట్ చేయలేదు అక్కడ. యాక్చువల్లీ వాళ్ళు వచ్చేసి 32.7 crores ఐపీ కేసు పెట్టినారు కదా సార్. అది కేసు క్లియర్ అయిందని అయితే ఓపెన్ అవుతుంది అని చెప్పి పెండింగ్ పెడుతున్నట్టున్నారు. క్లియర్ అయిపోయింది. సార్ మన డాటా ఎక్స్పైరీ డేట్ కూడా పెంచడం జరిగింది. ఇక్కడ రాజేష్ గారు గుర్తుపెట్టుకోండి, రీసెంట్ గా డొమైన్ కూడా 2 years అప్గ్రేడ్ చేశారు. రీసెంట్ గా అనుకుంటా వాళ్ళు ట్రావెల్ చేశారు వాళ్ళు. అవునవును సార్ అయితే ఇక్కడ మనకన్నా అడ్వాన్స్ ఉంది అక్కడ సిస్టమ్. అది మాత్రం వాళ్ళ దగ్గర ఏ గవర్నమెంట్ ఏం చేసినా దానికి 100 జవాబులు ఉన్నాయి మన సిస్టమ్ దగ్గర. అది మాత్రం గ్రహించండి. ఇంత ముందు డొమైన్ లాక్కున్నప్పుడే వీళ్ళు గవర్నమెంట్ లాక్కున్నప్పుడే తీసుకొచ్చేసారు. మళ్ళీ తీసుకొచ్చి కూడా ఓపెన్ చేశారు. ఉన్నారు కాబట్టి ఓపెన్ చేశారు. లేకపోతే ఓపెన్ చేసే వాళ్ళు కాదు సార్. ఇది వరకు యాక్చువల్లీ బీవీసీ మెటాకు వచ్చే ఆప్షనే లేదు వీళ్ళకి. సార్ ఒక సింపుల్ లాజిక్ చెప్తా. డొమైన్ సాధించి తీసుకొచ్చారు వీళ్ళు. మరి గ్రేట్ సార్. అది యాక్చువల్లీ ఐఓ మీద .com మీద నడిచినప్పుడు కూడా జస్ట్ 2-3 months లోపల వీళ్ళు మళ్ళీ తీసుకొచ్చారు వీళ్ళు. నేను సింపుల్ లాజిక్ చెప్తా సార్. సార్ ఇక్కడ వద్దు 10 వద్దు. నేను సింపుల్ ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్తా. ఓకే సార్. రాజకీయ నాయకుని దగ్గర 1000 కార్యకర్తలు ఉంటారు. ఉన్నారు సార్. రాజకీయ నాయకుని దగ్గర 1000 కార్యకర్తలు ఉన్నప్పుడు రాజకీయ నాయకుడు ఏంది, నా 1000 కార్యకర్తలు నాతో సమానంగా సంపాదించుకోవాలన్న రాజకీయ నాయకుడు ప్రపంచంలో కానీ ఇప్పుడు కాదు, 1947 నుంచి ఏ రాజకీయ నాయకుడు లేడు. గుర్తుపెట్టుకోండి. అవును సార్. అవును సార్. నాతో పాటు 1000 మందికి కూడా నాతో సమానంగా ఆస్తి ఉన్నవాడు అందరికి ఉండాలనే ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు లేడు. గుర్తుపెట్టుకోండి. అవును సార్. కానీ పర్ల్ వైన్ మాత్రం ఉన్నది. పర్ల్ వైన్ మాత్రం ఉండడానికి ప్రయత్నం చేసింది. కానీ అందులో మధ్య దుష్ట శక్తులు మాత్రం ఆపుతున్నాయి. అది మాత్రం నేను బలగుతాయి. ఆపినా కూడా ఆగే శక్తి మాత్రం ఆపలేరు. ముందు మాత్రం అది నిరూపిస్తారు. సిస్టమ్ తో కమ్యూనికేషన్ ఉన్న వాళ్ళు మాత్రం కోట్లకు అధిపతి అవ్వడానికి బల్లగుద్ది మనం చెప్పగలుగుతాం. అది ఎందుకు అనుభవం ఉన్న వాళ్ళే చెప్తారు, లేని వాళ్ళు చెప్పలేరు. ఇంకోటి చెప్తా, సింపుల్ లాజిక్ చెప్తా. ఇంకోటి సార్, అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏంటంటే పర్ల్ వైన్ లో కూడా అటాచ్మెంట్ ఉన్న వాళ్ళకే దానికి అర్థమవుతుంది. ఇక్కడ లీడర్లకు కూడా కొందరు లీడర్లు కూడా తిన్నారు, చేసినారు, ఆల్రెడీ సంపాదించుకున్నారు. వాళ్ళు కొందరు సైలెంట్ ఉన్నారు. అవును సార్. మళ్ళీ వాళ్ళకి తెలుసు ఇది వస్తుందని. కానీ ఎందుకు మార్కెట్ లో మేము ముందరికి వచ్చి మేము ఖరాబ్ కావద్దు. అంతే సార్. సిస్టమ్ కూడా లిక్విడిటీ అనేది అదర్ క్రిప్టోలో ఆల్రెడీ సేవ్ చేసి పెట్టారు సార్ వాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే బయట 1 లక్ష కాయిన్లు, 2 lakhs కాయిన్లు, 10 lakhs కాయిన్స్ పెట్టుకున్న వాళ్ళు ఉంటారు కదా సార్. ఇప్పుడు యాక్చువల్లీ లిక్విడిటీ వేయడం వల్ల కాయిన్ ప్రైస్ బయట పెరిగింది అనుకో సార్, అక్కడ లిక్విడిటీ వాళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోతారు. అప్పుడు మనకు లాస్ అనే ఒక ఆప్షన్ వల్లనే దానికి వాళ్ళు సొల్యూషన్ వెతుకుతున్నారు. దానికి టైం పీరియడ్ పడుతుంది ఇక్కడ. అంతే కదా సార్. అదే సార్. ఇప్పుడు 0.07080 ఈ 10 cents పెంచడానికే అబ్జర్వేషన్ చాలా చేస్తున్నారు. అబ్జర్వ్ చేయండి. ఇక్కడ యాక్చువల్లీ 1 week నుంచి 10 days నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు. లిక్విడిటీ వేస్తున్న కొద్ది స్వాప్ చేస్తున్నారు. ఇంకా ఎలా సాధ్యమవుతుంది? అది ఎందుకు సాధ్యం? అయితే ఇక్కడ ఏం చేద్దంటే మనం ఇంకొద్ది జనాలు ట్రస్ట్ వాలెట్లు అటెండ్ కావాలి.
రావాలి. మన రావాలి. ఈ పీవీసీ మేటను ఇంకొంతమంది కొని పెట్టుకోవాలి. కొని కొని పెట్టుకోవచ్చు సార్. పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఒక సింపుల్ లాజిక్ సార్, కొని పెట్టుకోవడం వల్ల మ్యానేజింగ్ అకౌంట్ల వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి సార్, ఇచ్చి చూడాలని నేను అంటున్నాను. సార్ రాజేష్ సార్ ఇస్తది అని నేను చెప్తున్నాను, ఇస్తది అని నేను చెప్తున్నాను. సాయిరామ్ గారు ఇస్తదని నేను చెప్తున్నాను. ఓకే సార్. ఆల్రెడీ ఇప్పుడు డీపీలు ఇంకా 4 months అయితే డీపీలు అయిపోతాయి. అవును సార్, March 4th April 4th అయిపోతాయి. కానీ డాటా మాత్రం అలానే ఉంది, గుర్తుపెట్టుకోండి. ఆ డాటా తను తీయలేడు. మన డాటా ప్రతి ఒక్క 100 అకౌంట్లు ఉన్నా 1000 అకౌంట్లు ఉన్నా ఆ డాటా మొత్తం డిలీట్ చేయలేదు. తెలివని మాత్రం డేటా అనేది ఓన్ సోర్స్ కదా సార్, అది ఏం పోదు. అదే చేస్తా, ఎందుకంటే ఆ కెపబిలిటీ కూడా ఉండాలి. ఎందుకంటే మన బరువు మోస్తుంది అక్కడ. అవును సార్, ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు పాల్విన్ నుంచి వచ్చిన వాళ్ళు ఒక 10% కూడా డిపి యూటిలైజ్ అవ్వాలి అక్కడ. కాలేదు సార్, అందువల్ల నేను చెప్తున్నా యూటిలైజ్ కాలే. కానీ యూటిలైజ్ ఇప్పుడు ఇప్పుడు కూడా నా అకౌంట్, నా వాల్యుబుల్ ఉన్న వాళ్ళు, నా అకౌంట్ నెంబర్, నా పాస్వర్డ్ దాపెట్టుకున్న వాళ్ళు ఎంతమంది సార్? 80 లక్షల మందిలో చెప్పండి. అవును సార్, మర్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి వాల్యూ తెలియదు కదా. తెలియదు సార్. యాక్చువల్లీ సార్ మన డిపి వచ్చేసి 75 రూపీస్ క్యాలిక్యులేషన్ సార్. ఇప్పుడు యూఎస్డిటీకి వచ్చిన తర్వాత 85 to 88 రూపీస్ క్యాలిక్యులేషన్, 90 రూపీస్ అయిందా అక్కడ ఇంక్రీజ్ అయినట్టే. కాకపోతే వాళ్ళు ఏం చేశారంటే సార్, అంటే ఆ డిపిని మన రివార్డ్ లో యాడ్ చేయడానికి దాన్ని ఎక్సెస్ బయటికి ఎందుకు తీసుకొచ్చారంటే, వాళ్ళు లిక్విడిటీ రూపకంగా యాడ్ చేస్తున్నారు మనల్ని. మన డిపిని వాళ్ళు లిక్విడిటీలో యాడ్ చేసేసుకున్నారు ఆల్రెడీ. అవును, దాని వల్ల ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఆ విధంగా కూడా ట్రై చేస్తున్నారు సార్. అంటే మనం హెల్ప్ చేసినట్టు అక్కడ వాళ్ళకి, అంతే కదా. అందుకే దాన్ని డివైడ్ చేసింది అందుకోసం సార్. ఎందుకంటే రివార్డ్ అనేది వాళ్ళు విత్డ్రాల్ చేసుకొని దాన్ని లిక్విడిటీ రూపకంగా లేకుండా చేస్తున్నందుకే డిపి రివార్డ్ సపరేట్ చేసేసినారు వాళ్ళు. ఇక్కడ మనకు ఆప్షన్ ఇచ్చింది P2P అనేది. ఇప్పుడు మీరు అంటున్నారు కదా సార్. సార్ రాజేష్ గారు ఒక్కసారి ఈ పాయింట్ గ్రహించండి. అయితే ఇక్కడ కొన్ని కంపెనీలు ఉన్నాయి. సహారా అనేది ఒక కంపెనీ ఉంది సార్. ఆల్రెడీ జూనియర్ అలా వర్క్ చేస్తాను, సీనియర్ అయినా నా జూనియర్. సహారా అనేది ఒక కంపెనీ. వాళ్ళు పాన్ డబ్బాల కానుంచి డైలీ ఒక కూరగాయల కానుంచి రోజు 50 రూపాయలు, 10 రూపాయలు, 100 రూపాయలు డైలీ కలెక్షన్ చేసేవాళ్ళు. కలెక్షన్ చేసి వాళ్ళు బ్యాంక్ లో డిపాజిట్ చేసి ఆ ఫండ్ అంతా పలానా టైంలో ఈ పీరియడ్ లో మీకు ఇంత ఇస్తాం అని చెప్పి క్రియేట్ చేసి కొన్ని కోట్లు సంపాదించారు సార్ సహారా అతను. ఇప్పుడు టీమిండియాకే బాంబేలో మంచి మంచి ఇండిపెండెంట్ హౌస్ లో ఇచ్చారు, ఫ్రీగా ఇచ్చాడు. ఇప్పుడు సహారా కస్టమర్లకు ప్రతి ఒక్కరికి వాళ్ళ వాల్యుబుల్ సహారా డబ్బులు కస్టమర్లకు ఇవ్వడానికి వాళ్ళ ఆస్తులు కొనిపెట్టాడు. కానీ గవర్నమెంట్ ఏమి చేసింది? కాంగ్రెస్ గవర్నమెంట్, నా జనాల డబ్బులు ఉన్నాయి, నీవు ఉన్నాయి కదా, నేను వాడుకుంటా నా రాజకీయానికి కొన్ని అంటే తను ఇవ్వలే. ఇది జనాల డబ్బులు మీకెందుకు ఇస్తా అని చెప్పి ఇవ్వలే. పోరాడి నువ్వు కోర్టులో కేసేసి పోరాడి అది పెండింగ్ అయిపోయింది. కానీ తన న్యాయబద్ధంగా నేను ఇది జనాల డబ్బులు మీకు ఇవ్వలేను, మళ్ళా జనాలకే ఇవ్వాలి. కానీ అంతకన్నా డబుల్ 1000 రెట్లు ఆడ ఆస్తులు ఉన్నాయి సారకు. కానీ కోర్టు నుంచి కొట్లాడడానికే టైం పట్టింది. కానీ జనాలకు ఏమైంది? కొందరికి పెళ్లిళ్ళు ఉన్నాయి, కొన్ని కార్యాలు ఉన్నాయి, కొన్ని బాధలు ఉన్నాయి, కొన్ని ఆపరేషన్లు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. సో అందరూ కొద్దిగా నెగిటివ్ అవడం కూడా అక్కడ కూడా జరిగింది మన మాదిరిగా. అంతే, పోలీస్ కేసు అయ్యింది, అన్నీ అయినాయి. కొన్ని సహారా మార్కెటింగ్ మేనేజర్లు ఎన్నో తాపత్రయపడి ఆఫీసులు పెట్టి వాళ్ళు ఎంతో క్రియేట్ చేసింది. కానీ సహారాను మాత్రం తప్పు పట్టేది లేదు అక్కడ. కానీ జనాలకు ఏమైంది? మా డబ్బులు ఇలా చేశారు అలా చేశారని మీడియేషన్. ఇంకోటి మేనేజర్ల వాళ్ళకి ఒకటే, మేనేజర్లకు ఏమని చెప్పిందంటే, మీరు వాళ్ళ డబ్బులు ఎందుకంటే నేను ఇస్తా, నా దగ్గర ఆస్తులు ఉన్నాయి, ఆ నమ్మకంతో మీరు పనిచేయండి అని చెప్పి మేనేజర్లకు ఏం చెప్పింది? మీ వేరే ఇన్వెస్టర్లను తీసుకొచ్చి వాళ్ళకి పేమెంట్ చేయని చెప్పింది. వేరే దగ్గర ఇన్వెస్టర్లు, కొత్త ఇన్వెస్టర్లను క్రియేట్ చేసి వాళ్ళకి పేమెంట్ చేయండి, మీ కమిషన్ ఎక్కడ పోదు, మీ శాలరీ ఎక్కడ పోదు అని చెప్పి తీసుకొస్తే మేనేజర్లు ఆ విధంగా కూడా తీసుకొచ్చి వాళ్ళకి పేమెంట్ చేశారు. వాళ్ళ ఫిక్స్డ్ డిపాజిట్ మార్పించారు. ఇక్కడ ఏంది అంటే వేరే ఇన్వెస్టర్లను తీసుకొచ్చి P2P అంటారు దాన్ని. వాళ్ళ సబ్జెక్ట్ లో కూడా P2P, పర్సన్ టు పర్సన్ చేంజ్ చేశారు అక్కడ.
పర్సన్ టు పర్సన్ ఇచ్చి వాళ్ళ పేమెంట్లు వాళ్ళ బాధలు పంచుకున్నారు మేనేజర్లు. అలా కూడా పంచుకున్నా ఆ మేనేజర్ల బాధ ఇంకా రావట్లేదు అని ఇంకా పోరాడుతున్నారు. రైట్ రైట్ అదనమాట. ఎందుకంటే అందరికి న్యాయం అంటే న్యాయం అంటే వాళ్ళు అనుకున్న విధంగా వాళ్ళకు పేమెంట్ రాలేకపోయింది అనేది వీళ్ళ పబ్లిక్ ఇంటెన్షన్ అనమాట. సో దానివల్ల అది ఇంటెన్షన్ ఇక్కడ కూడా అర్థం చేసుకోండి. ఇక్కడ P2P అనేది ఎక్కడ వాళ్ళ దగ్గర లేదు. సిస్టమ్ చెప్తున్నది మీరు మార్కెటింగ్ చేసుకోరి, మీది ఏదైతే ఇస్తుందో మీరు కింద ఎక్స్ప్లెయిన్ చేసుకోరు అని చెప్తున్నారు. కానీ ఇక్కడ మేము ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాం, వాళ్ళని నమ్మియలేకపోతున్నాం, ఏ విధంగా నమ్మగలుగుతాము అనే బాధ వ్యక్తపరుస్తున్నారు. ఇక్కడ ఏమైపోతుంది, నమ్మకం అనేది మార్కెట్లో మాకు ఎందుకంటే వాళ్ళకు నేను మొన్న కూడా చెప్పాను, మందబుద్ధి అర్థం కావట్లే వాళ్ళకు. ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్ నేర్చుకోవడానికి మందబుద్ధి అర్థం కావట్లే. ఈజీ కావాలి సార్, నేను నిన్ను తీసుకొస్తున్నా, నేను ఇంత ఇస్తున్నా, నాకేమిస్తావు, రెండే ముచ్చట్లు. నాకు ఆ కంపెనీ ఏమైతుందో ఏమో నాకు తెలియదు. ఇవాళ ₹1,00,000 పెట్టిస్తున్నా, నాకు 10,000 ఇస్తున్నా లేదా? రియల్ ఎస్టేట్ అంతే 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 అంతే. వాడు ముంచని, వాడు ఏ వెంచర్ అయినా కొట్టని, ఏమన్నా కొట్టని. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు మళ్ళా మార్కెట్ లో 2 నెలల కింద నేను బల్లగుద్ది చెప్తా సార్, కిబోకాయిన్ ఎవరికి క్రియేట్ చేసాను సార్? కిబోకాయిన్ సీనియర్ ఎవరో నాకు తెలుసు, మా జమలరామ్ గారి ఫ్రెండే. ఆయన ఏం చేసిండు, మోసం చేసిండు, లోపల వేయారు, లోపల పోయి ఏం చేసిండు, ఇంత కమిషన్ ఇచ్చాడు, బయటకు వచ్చాడు. ఎందుకంటే ఇక టైం కూడా అయింది కూడా కొంచెం. సో మనము కొద్దిగా అంటే నిజాలు మాట్లాడితే వేరే వేరే తప్పులు అవుతాయి. ఇక్కడ ఎవరిని తప్పు పడట్లేదు, జనాలను జాగ్రత్త ఉండమని చెప్తున్నాను. ఏదున్నా కానీ మన పెరల్వైన్ కాపాడుతుంది, నిరూపిస్తుంది. కానీ దానికి మీరు పెట్టిన రూపాయి ఎంత, ఆ రూపాయికి నాకు ఏమైంది అనేది అది మీరు గ్రహించండి. నా రూపాయి నాకుందా, నా రూపాయి ₹10 అయిందా, నా ₹10 ₹100 అయిందా, దాన్ని ఎట్లా క్యాష్ చేసుకోవాలనేది మీరు గ్రహించుకోండి. 100%. అది మాత్రం కాదు. ఎందుకంటే ఇవాళ సాయిరామ్ గారు కూడా మాట్లాడారు. ఎందుకంటే నేను మాట్లాడగానే అర్థమైపోయింది. ఎందుకంటే ఈ అడ్వాన్స్ నాలెడ్జ్ తో సాయిరామ్ గారు ఉన్నారు, నేను కూడా ఉన్నాను. దాని తగ్గట్టు ఈ నాలెడ్జ్ అనేది ప్రతి ఒక్కరు ఇది నార్త్ లో మాట్లాడుకుంటారు సార్. ఇట్లా ఇవాళ నాకు తెలిసినంత వారం 10 రోజుల నుంచి నార్త్ లో ఇంతకన్నా అడ్వాన్స్ లో మాట్లాడుతున్నారు. ఇవాళ ఒక 10% 20% ఎక్కువనే మాట్లాడినాం నాలెడ్జ్. అది మీరు గ్రహించండి, సిస్టమ్ తో అటాచ్ చేయండి. ఈ మీటింగ్ కి 500 మందికి ఎక్కువనే కావాలి ఫస్ట్, తర్వాత తక్కువ కావద్దు. నీ టీంని, నీ లీడర్ని, నీ టీంని తెచ్చుకొని ఇటువంటి డిస్కషన్ అవుతనే ఫర్దర్ గా మన మూవ్మెంట్ అవుతాము. మన PVC వేట వాల్యూ అనేది తెలుస్తుందని నా ఆకాంక్ష, నా ఆలోచన. రాజేష్ గారు మీరు ఏదైనా ఉండని, సీనియర్లను నేను చెప్తున్నా, కొందరు బల్లగుది నేను లీడర్లో చెప్తా, వాళ్ళ మైనస్ ఏదో ప్లస్ ఏదో వాళ్ళు వస్తారా రారా. మనం యూట్యూబ్లలో మనము పేర్లు చెప్పి ఈ లీడర్ వస్తున్నారు, మేము ఇచ్చామండి, ఈ లీడర్ వస్తున్నారు, ఆ లీడర్ వస్తున్నారు, ఆ లీడర్ పేరు చెప్తే టికెట్లు బుక్ అయ్యాయి సార్. అవునవును సార్, అవును సార్, ఆ విధంగా అవును. ఓన్లీ జస్ట్ పేరుతో సార్ ఒక నిమిషం సార్, వితౌట్ ఇంటిమిషన్ తోటి $500 సిస్టమ్ విత్డ్రాల్ చేసింది సార్. ఎక్కడైనా అప్డేట్ ఇచ్చిందా? ఆ పీవీసీ మెటాలే బయట ఉన్నాయి సార్ చాలా మంది దగ్గర, అక్కడనే ఆడుతున్నారు ఇప్పుడు. తెలుసా? ఇప్పటికైనా $50 ఇచ్చారు కదా సార్, ఆ పీవీసీ మెటాలో బయట పెట్టుకొని ఆడుతున్నారు సార్. ఎవ్వరు బై చేయలే అక్కడ. ఇక్కడ ఇంకోటి ఇవాళ భాస్కర్ గారు ఇంకోటి గ్రూప్ లో పెట్టారు, టెలిగ్రామ్ లో కానీ వాట్సాప్ లో కానీ, బిట్ కాయిన్ పడిపోతుంది, PVC మెటా రేస్ అవుతుందని. ఎవరు సార్ బిట్ కాయిన్ వచ్చేసి వాళ్ళు ట్రెజర్ లో పెడుతున్నారు సార్. $12.5 బిలియన్ సార్. సాయిరామ్ గారు ఇది వాస్తవం, గుర్తుపెట్టుకోండి. రేపు పెట్టేశారు సార్ వాళ్ళు ఆల్రెడీ. ట్రంప్ వచ్చేసి ఎరిక్ ట్రంప్ సార్, వాళ్ళ సన్ వచ్చేసి దుబాయ్ లో మీటింగ్ పెట్టారు సార్. దుబాయ్ లో మీటింగ్ పెట్టేసి వితౌట్ ఛార్జ్ తోటి వచ్చేసి 12.5% ట్రెజర్ లో పెట్టేశారు సార్ వాళ్ళు. యాక్చువల్లీ ట్రెజర్ లో పెట్టిన తర్వాత వాళ్ళు వచ్చేసి మిలియనర్స్ వచ్చేసి 2 to 5% ప్రతి ఒక్కరు మిలియనర్స్ వచ్చేసి పోర్ట్ఫోలియోలో వాళ్ళు యాడ్ చేసుకున్నారు సార్. అక్కడ వాళ్ళు యాడ్ చేసుకున్నప్పుడు 100% అవుతుంది సార్ అక్కడ. ఇప్పుడు వచ్చేసి యుఎస్ లో సార్ ఇప్పుడు వచ్చేసి క్రిప్టోని హబ్ గా మార్చేస్తున్నారు సార్ వాళ్ళు. అక్కడ క్రిప్టో హబ్ గా మార్చేసి US డాలర్స్ ని బేస్ గా చేసేసుకున్నారు వాళ్ళు. యాక్చువల్లీ అక్కడ
ఎందుకంటే సార్ అంటే క్రిప్టోని అనగదొక్కడానికి చాలా ట్రై చేశారు సార్ వాళ్ళని. అవును ట్రంప్ టీం కానీ మాస్క్ టీం చాలా ట్రై చేశారు. ఇప్పుడు వాళ్ళకి అధికారం చేతిలో వచ్చింది సార్. యుఎస్ డాలర్స్ బేస్డ్ ఇస్ క్రిప్టో వచ్చేసి డాలర్స్ బేస్డ్ ఉంటది కాబట్టి వాళ్ళ హ్యాండ్ ఓవర్ అయిపోయింది సార్. ఇప్పుడు ప్రపంచంలో క్రిప్టోని బ్యాన్ చేయడం అనేది సాధ్యం కాదు సార్. ఇంకా సార్ ఇప్పుడు మన ఇండియన్ అసలే కాదు. గవర్నమెంట్ ఏం చెప్పింది సార్, క్రిప్టోని నథింగ్. బ్యాన్ చేస్తామని చూడండి చెప్పి ఇక్కడ. సుప్రీం కోర్టులో కేసు వేస్తే ఏమైంది సార్ అంటే, సుప్రీం ఎస్ కోర్టులో కేసు వేస్తే ఏమైందంటే సార్ అంటే, ప్రజల్లో ఉన్న డబ్బుని వచ్చేసి ఇప్పుడు సార్ క్రిప్టోలో ₹1 కోటి నేను పోగొట్టుకున్నాను సార్, వచ్చేసి కేసు చేస్తున్నానా, గవర్నమెంట్ ఏమన్నా అడుగుతున్నాను అని చెప్పేసి, ప్రజలు మనోభావాలు దెబ్బతీయొద్దని చెప్పేసి సుప్రీం కోర్టులో కేసు కొట్టేసినారు సార్. అయితే ఏమైంది, అప్పుడు దాని తర్వాత 30% ట్యాక్స్ విధిస్తున్నామని ఆటోమేటిక్ వాళ్ళు ఒకటి గైడ్ లైన్స్ తయారు చేసేస్తారు. సార్ గైడ్ లైన్స్ తయారు చేసి సింథసిస్ పేపర్ తయారు చేసేస్తారు. సింథసిస్ పేపర్ లో ఏం చేశారు అంటే, నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్పారంటే, స్టెప్ బై స్టెప్ మేము దీన్ని క్రిప్టోని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి 30% ట్యాక్స్ విధించారు సార్. ఇప్పుడు ఏం చేశారు సార్, 12.5 రెడ్యూస్ చేస్తామని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు. యా ఆటోమేటిక్ అప్రూవ్ అయినట్టే కదా సార్. అక్కడ అది గైడ్ లైన్స్ వచ్చేసింది, సింథసిస్ పేపర్ తయారైపోయింది, స్టెప్ బై స్టెప్ కంప్లీట్ చేశారని చెప్పి ఇప్పుడు ఒప్పుకుంటున్నారు సార్. అదే అది ఇప్పుడు ఇండియాలో దీన్ని రెగ్యులరైజ్ చేయడం లేట్ కావడం కారణం అదే. అంతే 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 సార్. రెగ్యులర్ లేట్ చేయక తప్పదు ఇంకోటి సార్. సార్, ఎందుకంటే ప్రపంచంలో ఇన్వెస్టర్లు డిజిటల్ కరెన్సీని పేపర్ కరెన్సీని ఆల్ ఓవర్ వరల్డ్ అప్లై చేయాల్సిందే సార్. దాన్ని అగ్రి చేయాల్సిందే, కానీ వేరే మార్గం లేదు సార్. కాకపోతే అంటే ఇండియాలో పాపులేషన్ ఎక్కువ కాబట్టి దానిలో ఏమైందంటే సార్ అంటే డెవలప్మెంట్ లేదు, దానిలో అంతా మెచ్యూరిటీ లేదు కాబట్టి దాన్ని అప్రూవ్ చేయడానికి చాలా ల్యాక్ చేస్తున్నారు సార్. గవర్నమెంట్ ఈజ్ ప్రాబ్లం ఇక్కడ. సాయిరామ్ గారు నేను ఒక్కటి చెప్తా, ఇంకో పాయింట్ చెప్తా. ఇక్కడ ఎస్ సార్. మీరు ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ ల్యాగ్ అన్నట్టు కదా, ఎస్ ప్రపంచ సార్. దేశాలు మొత్తం ఇండియా మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. అది అది చేస్తారు కరెక్టే సార్. పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి టార్గెట్ చేస్తున్నారు, కానీ లేదు ఇక్కడ లేదు లేదు ఇండియన్ లేదు అనేది లేదు చాలా లేట్ ఇక్కడ చేస్తున్నారు సార్. మీరు ఇప్పుడు సాయిరామ్ గారు రీసెంట్ గా సార్ ఇప్పుడు ప్రధాని మోడీ కువైట్ మీటింగ్ విన్నారు కదా సార్, ఎంత క్లారిటీ ఉంది సార్. ఎందుకు అది క్లారిటీ ఉంది. ఇక్కడ నేను ఒక్క పాయింట్ నేను చెప్తాను. ఇక్కడ ప్రపంచ దేశాలు మొత్తం ఒక ప్రొడక్ట్ మంచిగా ఫస్ట్ క్రియేటివిటీ చేయాలన్నా ఇండియాతోనే క్రియేటివిటీ చేస్తారు. ప్రపంచ దేశాలు ఒక ప్రొడక్ట్ ని హైప్ చేయాలన్నా ఇండియా, ముంచాలన్నా ఇండియా. ఇది మాత్రం ఎందుకంటే ఇక్కడ ఉన్నారు, అమాయకులు ఉన్నారు, తెలివి వాళ్ళు ఉన్నారు, ముంచే వాళ్ళు ఉన్నారు, లేపే వాళ్ళు ఉన్నారు ఆ ప్రొడక్ట్ ని. కానీ ప్రపంచ దేశాలు మాత్రం ఇండియా మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తుంది. అది మాత్రం నేను బల్ల గుద్ది చెప్పగలుగుతాను. చేస్తున్నారు సార్. ఎందుకంటే ఇక్కడ నెట్వర్కింగ్ ని ముంచాలన్నా లేపాలన్నా ఇక్కడనే, మోసం చేయాలన్నా ఇక్కడనే, కానీ ఇక్కడనే లేపాలన్నా ఇక్కడనే. అది ఎంతవరకు సాధ్యం అనేది మనం గ్రహించుకోవాలి. ఇక్కడ అది సార్ ఇక్కడ అనాలిసిస్ లీడర్ని ఇంపార్టెంట్. గ్రహించుకోవాలి, అనాలిసిస్ లీడర్ని ఇంపార్టెంట్ సార్. లీడర్ని గ్రహించుకోవాలి, లీడర్ని టీమ్ గ్రహించుకోవాలి, ఏ విధంగా గుంజుకోపోవాలనేది ఆలోచన చేయాలి. ఎస్ సార్. అసలు కానీ యాక్చువల్లీ నేను చెప్తున్నాను కదా, పీవీసీ మేటాను మాత్రం నేను చెప్తున్నా, రేపు కానీ ఇంకొక సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ ఉన్న పీవీసీ మేటా వెనుక ఉన్న వాళ్ళని మాత్రం అక్కడ ప్రాబ్లం ఏమైందంటే సార్ అంటే, ఆల్ ఓవర్ పీపుల్ కి పెరల్ వైన్ యూజర్స్ కి సీడ్ ఫండింగ్ ఆప్షన్ అనేది ఆఫ్ చేయదు సార్. ఒకటి. రెండవది సార్ అంటే డిపి పోర్షన్ ని ఎప్పుడైనా డివైడ్ చేయడం కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే యాక్చువల్లీ మనము డిపి పోర్షన్ ని 5% ఇచ్చి వచ్చినప్పుడే డైరెక్ట్ గా యూఎస్డిటీగా వాళ్ళు ఇచ్చేయాల. దాన్ని 0.125% అనేది ల్యాక్ చేయడం అనేది కరెక్ట్ కాదు సార్ అక్కడ. ఇంకొకటి, మనం యాక్చువల్లీ ఆ విధంగా తీసుకొని కూడా దాన్ని రెడీమ్ ఆప్షన్ తీసుకొస్తే కూడా దాన్ని డివైడ్ చేయడం కరెక్ట్ కాదు సార్ ఇక్కడ. ఇప్పుడు డిపి పోర్షన్ సార్, ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి పెరల్ వైన్ లో అకౌంట్లు ఉన్న వాళ్ళు రూబీ లీడర్స్ రావడానికి ఛాన్స్ లేదు సార్. ఎందుకు రారు సార్ వాళ్ళు? నువ్వు సీడ్ ఫండింగ్ ఆప్షన్ ఓపెన్ చేసి సార్, ఎందుకు రారు వాళ్ళు? ఆటోమేటిక్ వస్తారు సార్. ఎందుకంటే టైం పీరియడ్ ఇచ్చాం వాళ్ళకి, దీని వాల్యూ ఏంది తెలిసిపోయింది. ఎందుకు రారు వాళ్ళు? సాయిరామ్ గారు నేను చెప్పాలనా దాని సమాధానం? ఎందుకు రారు సార్? ఆటోమేటిక్ వస్తారు సార్ వాళ్ళు. రారనే ఆప్షన్ లేదు సార్. ఎవరైనా డబ్బులు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ అల్మారీలో వాళ్ళ రూబీ కానీ వాళ్ళు ఏదే కానీ వేరే ఆప్షన్ కానీ వాళ్ళు సీక్రెట్ గా చేసుకుంటున్నారు. మీటింగ్ అయితే రారు. ఒక్క పాయింట్. ఎందుకంటే సీడ్ ఫండింగ్ ఆప్షన్ అనేది లిమిటెడ్ టైం వేయడం కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే అన్లిమిటెడ్ ఇచ్చేసే సార్. దాని ప్రాబ్లం ఏముంది? ఇంత టైం పీరియడ్ లో నేను సీడ్ ఫండింగ్ ఇస్తానే కారణం ఏముంది సార్? పెరల్ వైన్ అకౌంట్ కి 24 hours 365 days సీడ్ ఫండింగ్ ఆప్షన్ ఇచ్చేయాలను. ఎందుకు ఇవ్వవు?
అయితే ఇక్కడ అయితే ఉన్న వాళ్ళు లేని వాళ్ళు కారు కదా. అవును సార్, ఉన్న వాళ్ళు లేని వాళ్ళతో సంబంధం లేదు సార్. అదర్ యూజర్స్ తీసుకురావాల్సిన అవసరం ఏముంది సార్ దీంట్లో? సీడ్ ఫండింగ్ లకి నేను బయట వ్యక్తులను తీసుకురాను సార్, పెరల్వైన యూజర్స్ తీసుకొస్తాను. నేను 24 hours ఓపెన్ చేయి, నువ్వు ఆటోమేటిక్ వస్తారు. బయట వాళ్ళకి బిజినెస్ ఇవ్వడం అవసరం ఏముంది సార్? పెరల్వైన ఆల్రెడీ అదే నేను చెప్తాను. ఇక్కడ నేను చెప్తాను ఇక్కడండి. ఎస్ సార్, పర్ల్ వైన్ లో రూబీ ఉన్న లీడర్లు గాని వేరే లీడర్లు గాని డీపీలతోని వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నారు. కానీ పర్ల్ వైన్ గాని అబ్జర్వ్ చేశారు. నా డీపీని సర్వనాశనం చేసింది లీడర్సే. అది మిత్ర ఇప్పుడు కూడా యుఎస్డిటీని సర్వనాశనం చేస్తుంది లీడర్లే. ఒక్కొక్క టీం ని గాని ఒక్కొక్క లీడర్ గాని ఇప్పుడు నేను ఒక సింపుల్ లాజిక్ చెప్తా, బల్లగుద్ది చెప్పగలుగుతా, నేను ఓపెన్ చెప్తా. అన్ని రాష్ట్రాల్లో, భారతదేశం మొత్తం రాష్ట్రాల్లో కరెక్ట్ బిజినెస్ చేసింది సునీల్ పాటిల్ గారు. ఆయన రాష్ట్రం ఏంటి? కర్ణాటక బీభత్సంగా బిజినెస్ చేశారు, ఏ రాష్ట్రం చేయకున్నా కూడా. ఆయన చేసిన తర్వాత నార్త్ లో కొంతమంది చేశారు, ఆయన మాత్రం బీభత్సంగా. పంజాబ్ లో కూడా పర్ల్ వైన్ రూబీ అన్నప్పుడు చేశారు. పంజాబ్ లో ఆయన మీటింగ్ పెట్టారు, చేశారు. కానీ సింగ్ ఎవరు ఉన్నారు? సింగ్ అదే పెట్టారు, కానీ ఫస్ట్ అట్లా ఆయన సక్సెస్ కాలేకపోయినా. డీజీపీ డిఐజీ ఉండే ఆయన. అవును సార్, ఇది డిఐజీ ఉండే. అదే ఎందుకంటే అక్కడ రూబీ అయిపోయి నాకు ఆటో పూల్ రాలేదు, ఆటో పూల్ కింద కూడా ఆయన. ఎందుకంటే ఫస్ట్ నేను కావాలి కదా, స్వార్థం. సార్ 8-10 రూపీలు ఉన్నాయి దగ్గర, 8-10 రూపీలు ఉన్నాయి. సార్ ఆయన సెల్ఫ్ 12 రూపీస్ ఉన్నాయి సార్. ఆయన యాక్చువల్లీ మీటింగ్ లో విన్నాను నేను, వాయిస్ రికార్డ్ ఉంది సార్ నా దగ్గర. 12 రూపీస్ ఉన్నాయి ఆయన దగ్గర. అదే ఇక్కడ ఏమైందంటే పర్ల్ వైన్ లో ఉన్న వారికే ఉన్నది, లేని వారికి రాదు. ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ఉన్న పైసలు ఇస్తే లేదా కింది వారికి రాదు, వాడినే కట్ చేసింది పర్ల్ వైన్. అది మీరు గ్రహించండి. ఇక్కడ ఎందుకు కట్ చేసింది కూడా మన మంచికే. గవర్నమెంట్ కు ఇప్పుడు యూట్యూబ్ లలో ఎన్నో చెప్పారు. రేపు ఐటీ రైడీలు కొందరు, ఇంకోటి సాయిరామ్ గారు, పనిచేసే వాళ్ళకు ట్యాక్స్ కట్టారు. ఆల్రెడీ డబ్బులు తీసుకున్న వాళ్ళు ట్యాక్స్ కట్టలే, పనిచేసే వాళ్ళు ట్యాక్స్ కట్టారండి. సార్ ఇప్పుడు అందుకోసమే సార్ ఏ టైంలో ఏం పీరియడ్ లో పెట్టినా కూడా 52F అనేది గైడ్ లైన్స్ ఇవ్వాలి వచ్చింది సార్. 52F మీరు చదవండి. 52F అనేది చాలా డేంజరస్ గా ఉంది. అది ఇప్పుడు ఏంటంటే క్రిప్టోలో ఏంది, నువ్వు ఏ లీడర్ వచ్చినా ఏ లీడర్ లేకున్నా సంబంధం లేదు. క్రిప్టోలో అది ఉండదు. నీకు డబ్బులు వచ్చినా నీ సచ్చినట్టు నువ్వే ట్యాక్స్ కట్టుకోవాలి. అందుగుంచే కదా ఇంకో కాన్సెప్ట్. ఇంకోటి సాయిరాం గారు ఒకటే చెప్తా, మనల్ని చూసి మార్కెట్ లో 100 కాన్సెప్ట్లు మనం చూసి క్రిప్టో కన్వర్ట్ అయ్యి, మనం చూసి మేము కూడా క్రిప్టో కన్వర్ట్ అవుతున్నా చూపించుకున్నారు. చూపించుకొని బీచ్ ఖలీఫాలా ప్లస్ మెట్రో స్టేషన్ల అడ్వర్టైజ్ ఇచ్చుకుంటున్నాం మేము కూడా క్రిప్టో కన్వర్ట్ అవుతుందని. అవును సార్, కానీ ఈ ప్రోగ్రామ్ మనం ఎక్కడ అడ్వర్టైజ్ ఇవ్వట్లే. మనం ఏం బ్రూచ్ ఖలీఫాలా మన పేరు ఇవ్వట్లే, మనం ఎక్కడ పాపులర్ కావట్లే. కానీ మళ్ళా పీవీసీ మేట ఒకటే చెప్తుంది, నేను బల్లగుద్ది నేను స్టాండర్డ్స్ ఉన్నా. ఏ కంపెనీ ఉందా నాకు తెలియదు, కానీ నేను బల్లగుద్ది ఉన్నా. నా రోడ్ మ్యాప్ ఏంది, నా కథ ఏంది, నా రోడ్ మ్యాప్ తో మీరు స్టడీ చేసుకొని చదువుకున్న వాళ్ళు, చదువుకోలేని నేను వాళ్ళకి నాలెడ్జ్ ఇప్పలేం, కానీ చదువుకున్న వాళ్ళకి మాత్రం నేను నాలెడ్జ్ ఇప్పగలుగుతాను. ముందుకు మాత్రం నేను ఈ విధంగా పోగలుగుతాను అని పర్ల్ వైన్ పీవీసీ మేట బల్లగుంది చెప్తుంది. అది మనం గ్రహించుకోవాలి. మన టీం కి ముందే అదే చెప్పుకోవాలి, బస్ అంతే. ఉన్న వాళ్ళు ఉంటారు, పోయే వాళ్ళు పోతారు. సార్ దానికి ఎగ్జాంపుల్ ఏముంటది సార్ అంటే 2 years 2.5 years పీరియడ్ లో ఏ రోజు కూడా మనకు రివార్డ్ అనేది ఆపలేదు. ఒకటి మాత్రం జెన్యూన్ సార్. దాని తర్వాత మనకు విత్డ్రాల్ ఒకటి మాత్రమే ఇబ్బంది పెట్టింది, కానీ రివార్డ్ ఇవ్వడం మాత్రం గ్రేట్ సార్. దాని కూడా రీజన్ ఉంది సార్, దాని కూడా రీజన్ ఉంది, అది గ్రహించుకోవాలి. అది ఇక్కడ కూడా రీజన్ ఎందుకు ఉంది అనేది అది అనాలిసిస్ చేయాల్సిన లీడర్లే అనాలిసిస్ చేయగలుగుతారు, మిగతా వాళ్ళు అనాలిసిస్ చేయలేరు. ఇక్కడ మార్కెట్ లో చాలా షేర్ మార్కెట్ క్రిప్టో నాలెడ్జ్ లక్షలు పెట్టున్నారు సార్. పడితే లేస్తుంది. ఇక్కడ కూడా అంతే ఉందా? కానీ నీకు ఫార్మింగ్ లో మాత్రం ఎక్కడ నీకు రూపాయి తగ్గిస్తలేదు కదా. ఈ ఫార్మింగ్ ప్లానింగ్ ఏ కాన్సెప్ట్ లో లేదు కదా, లేదు, ఎక్కడ లేదు. యాక్చువల్లీ సార్ ఇప్పుడు క్రిప్టో అనేది అవేర్నెస్ వచ్చిన తర్వాత షేర్ మార్కెట్ ఆటోమేటిక్ 50% డౌన్ అయింది సార్.
అది 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 ఇంకా సార్ 50 కాదు, మిగతా 50% గా 25% ఇంకా రావడానికి ప్రిపేర్ అయిపోతున్నారు, గుర్తుపెట్టుకోండి. అంటే వర్చువల్ సార్ ఇప్పుడు రావడానికి మాత్రమే దీని కారణం. రాబోయే అది అది రోజుల్లో వాస్తవం. రాబోయే రోజుల్లో షేర్ మార్కెట్ అనేది చాలా ఇదవుతుంది. మళ్ళీ మనకి ఎక్కువ హైప్ వచ్చేది మొత్తం క్రిప్టో కరెన్సీ మాత్రమే. ఎస్ సార్, ఎస్ సార్. అది ఇది మాత్రం పక్క. అంటే యాక్చువల్లీ అబ్జర్వ్ చేస్తున్నాను సార్, ఎందుకంటే వాళ్ళు ఎంత మార్కెట్ వాల్యూ చూపించినా ఎంత చూపించినా కూడా అక్కడ వర్కౌట్ అవ్వట్లేదు. సార్ నాకు క్రిప్టో నాలెడ్జ్ ఒక్క రూపాయి కూడా లేదు. మనకు పర్ల్ గవర్నమెంట్ నాకు నేర్పించింది సార్, సార్ ఒక పర్ల్ కానీ నేర్పించింది నాకు క్రిప్టో నాలెడ్జ్. షేర్ మీరు మార్కెట్ క్రిప్టో మీద వచ్చేసి కంటే ఫారెక్స్. మీరు షేర్ మార్కెట్ లో పెట్టుకోండి అని చెప్తుంది మన ఇండియన్ గవర్నమెంట్. లేకపోతే చెప్పగానే చెబుతుంది. బట్ ఏంటంటే అవును వాళ్ళకి తెలియదు. సో ఇక్కడ వరల్డ్ మొత్తము క్రిప్టో మీద చూపిస్తుంది. కన్ను మొత్తం క్రిప్టో మీద ఉంది. షేర్ మార్కెట్ అందుకే ఓవరాల్ గా తగ్గిపోయిన విషయం అందుకే అనమాట. సో ఎనీవే ఇంకోటి ఏంటంటే మన లీడర్లు కూడా చెప్పారు, ఏదైతే పీవీసీ మేటా ఉన్నా ఏదున్నా కూడా మీరు ఇది పీవీసీ మేటాతో బైనాన్స్ తోని బయట షాపింగ్ చేసుకోవచ్చు, బయట బుక్ చేసుకోవచ్చు, రెస్టారెంట్ తిరగవచ్చు, ఇదే డబ్బులతో బయట పోవచ్చు, ప్రపంచ దేశాలు తిరగవచ్చు అని చెప్పి బల్లగుద్ది మన సీనియర్ నీరజ్ గుప్తా గారు కూడా చెప్పారు, అన్ని చెప్పారు. అది తిరిగాడు కూడా, అదే బస్ అది ఆయన ఒక్కడు తిరిగాడు. రేపు 1000 మంది 1,00,000 మంది తిరగవచ్చు. అది మాత్రం వెళ్ళకండి ఇప్పుడు అద్దుగా సార్ పీవీసీ మెటా నీరజ్ గుప్తా అంటే పీవీసీ మెటా అంటే నీరజ్ గుప్తా, నీరజ్ గుప్తా అంటే పీవీసీ మెటా సార్. టోటల్ గా చెప్పండి. ఆయన చేతిలో కూడా ఏం లేదు. నేను అది కాదు చెప్తాను అది కాదు లేదు సార్, అది 100% అది కాదు సార్, లేదు కాదు సార్. సార్, ఆయనది కాదు, ఆయన అది కాదు సార్. సార్. ఆయనది కాదు, ఆయనది కాదు, ఆయనది కాదు సార్. ఆయన కాదు. యాక్చువల్లీ అది మన కాదు, పేరు రాదు, పేరు రాకూడదు. ఇక్కడ దాని గురించి డిస్కస్ చేయొద్దు సార్. ఆయనది కాదు, అది ఆయనది ఆయన కాదు. కాదు, పేరు రాకూడదు సార్. ఒకవేళ నీకు ఒరిజినల్ మనిషి అని నీకు ఈ వ్యక్తి అని తెలిస్తే ఇక నేను మాట్లాడిన ఇప్పుడు అది బాగోదు, అద్దు. ఓకేనా? సో ఎనీవే థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మంచి మంచి విషయాలు మరి సాయిరామ్ సారు, మరి లింగారావు శివకుమార్ సార్ కూడా సో ఇప్పటిదాకా మంచి విషయాలు డిస్కస్ చేసుకున్నాం సార్. సో మరొక రోజు కూడా మనం అందరం మళ్ళీ ఇలాంటి మంచి మంచి విషయాలు మన సార్ ఇంకా వేరే లీడర్లు రావాలి, మనం కూర్చోబెట్టాలి. ఈ సీరియస్నెస్ అనేది వీక్లీ ఒక్కసారి ఇటువంటి మసాలా, గరం మసాలా బిర్యానీ ఇలా మాత్రం సూపర్ టేస్ట్ ఉంది. ఇట్లా రోజు ఉండాలని నేను కోరుకోవాలి. ఆ రోజు కాదు, వీక్లీ ఒకసారి. సిస్టమ్ వచ్చేసి సార్ ఒకటే మాట సార్, నా రిక్వెస్ట్ వచ్చేసి యూస్ కేస్ గానీ, లిస్టింగ్ గానీ, దాని తర్వాత బర్నింగ్ ప్రోగ్రామ్ గానీ తీసుకొస్తే బాగుంటదని నా ఆప్షన్ సార్. అంతే అన్ని మంచిగా ఫస్ట్ జరుగుతుంది. వీక్ లో కానీ జనవరి 15 లోపు ఏదో ఇస్తామంటున్నారు కదా, చూద్దాం ఏం చేస్తారనేది. ఇక కోరుకుందాం. నిన్న లేరా సార్ మీరు? నిన్న అన్ని విషయాలు చెప్పాను కదా. విన్నాను సార్. అడ్మిన్ మీటింగ్ మాట్లాడారు కదా. ఎందుకంటే మనకి ఏం కావాలా, ఏది హార్ట్ ఏదైతే ఉందో అది సరిగ్గా లేదు, అవన్నీ మనం మాట్లాడుకున్నాం. ఇక నో ప్రాబ్లం, డోంట్ వరీ, బీ హ్యాపీ. దాని గురించి నేను మీటింగ్ కూడా వేరే మీటింగ్ కూడా మాట్లాడారు. ఫైట్ చేస్తుంటేనే కానీ మూవ్మెంట్ అవ్వదు సార్. అంతే. ఖచ్చితంగా. ఏవో మనం ఎందుకంటే మనకు అడ్మిన్ తెలుసుకోవడానికి మనం చాలా మంది ప్రయత్నం చేస్తున్నాం కానీ సో రియాలిటీ ఏంటంటే అడ్మిన్ బయటకు రాకూడదు. బట్ వి నీడ్ టు దట్ ఏమంటే మనకు ఆన్లైన్ సపోర్ట్ సిస్టమ్ కావాలి అంతే. సార్ ఇవాళ ప్రతి ఒక్కరికి బిర్యానీ బాగుందని నేను కోరుకుంటున్నాను. నైస్ డిన్నర్ సార్. ప్రతి ఒక్కరు పేరున ఇవాళ టేస్ట్ బాగుందని ఒక్కసారి ప్రతి ఒక్కరు క్లాస్ కొట్టాలని కోరుకుంటున్నాం. అందరు క్లాస్ కొట్టారు సార్. ఇక అందరము మీటింగ్ కూడా ఎండ్ అవుతుంది సార్ ఇదే క్లాప్స్ తో. థ్యాంక్ యూ అందరికి. సో స్పెషల్లీ ప్రతి ఒక్కరు కూడా కుమార్ గారు, మీరు ఎల్బీ నగర్ లో మీటింగ్ పెట్టినప్పుడు బిర్యానీ తిని వచ్చాము ఆ రోజున. అదే పొట్టి ఇప్పుడు కూడా జోష్ తగ్గలేదు మీ దగ్గర. మీరు ఎక్కడికి వచ్చినా కూడా, చెన్నై వచ్చినా గానీ, కరీంనగర్ ఎక్కడికి వచ్చినా కూడా మీ జోష్ అలానే ఉంటది ఎల్లప్పుడు కూడా. చాలా సంతోషంగా ఉందండి ఈ రోజు, చాలా ఎనర్జీ వచ్చింది. థ్యాంక్ యూ సార్ శివకుమార్ గారు. థ్యాంక్ యూ రమేష్ గారు, మన రవి, సాయి గారు. చాలా బాగుందండి. అన్ని బాగానే ఉన్నాయి కానీ టైం ఆపలేకపోతున్నాను సార్. ఇంకా సేపు ఉంటే బాగుందంటే వెళ్ళిపోతా ఉంది. థ్యాంక్ యూ శివకుమార్ గారు. మీరు అప్పుడప్పుడు వస్తుండండి సార్. థ్యాంక్ యూ సార్, బాగా ఎనర్జీ ఇచ్చారండి. చాలా కిక్ ఉంది సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా వినాలనిపిస్తుంది. అసలు తెల్లవారులు మాట్లాడినా నాలెడ్జ్ సరిపోదేమో. ఒక్కొక్కసారి అనుకున్నాం కదా సార్, 11 మీద ఆగితే బాగుండండి. ఆగట్లేదు, వెళ్ళిపోతా ఉంది. గురించి మనము కంటిన్యూస్ గా నెల రోజులు మాట్లాడినా కూడా అసలు ఉండదు. నన్ను అడిగితే అసలు 1% కూడా సరిపోలేదు అనిపించింది సార్. సూపర్ సార్, సూపర్ సార్. ఏంటంటే ఒక పాయింట్ తర్వాత ఇంకో పాయింట్ ఫస్ట్ మీటింగ్ లో చూస్తామండి. అదే జోష్, ఎప్పుడు అదే జోష్ మీద ఉంటారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎవరిబడి. అందరికి నమస్తే. రాజేష్ గారు అలా మధ్య మధ్యలో వచ్చి ఆ కిక్ ఇస్తా ఉంటే అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్ సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్.
థ్యాంక్ యూ సార్, ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చాలా థ్యాంక్ యూ సార్.